మిస్సమ్మ టర్నోవర్ ఇస్ ఒకళ్ళ దగ్గర 10 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర 50 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి వీళ్ళు ముగ్గురు? ₹1,00,000 పెడుతున్నా సరే మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో దాని గురించి మీకు A to Z తెలియాలి. మీ డబ్బులు పోగొట్టుకోకూడదు అంటే రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికి మ్యాచ్ అవుతుంది అది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది నేను కూడా అందరిలోనే కొంచెం ఆవేశంలో మా ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది అట్టర్ ఫ్లాప్, ఒక్కొక్కరికి 50 లక్షలు లాస్. అప్పుడు మా డాడీని సిగ్గు విడిచి వెళ్ళి 5 lakhs అప్పు అడిగా. ఆయన ఇచ్చిన 5 lakhs దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మిస్సమ్మ టర్నోవర్ ఇస్ 300 crores. ఒక యూట్యూబర్ మేము వీడియోస్ చేస్తేనే మీకు బిజినెస్ రన్ అవుతుంది, లేదంటే మీ బిజినెస్ లేదన్నారు. మీరు లేకుండా మేము ఏం చేయగలమో మేము చేసి చూపిస్తామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం ఛానల్. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది లేడీస్ హోల్సేల్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె 20 lakhs అకౌంట్లో పెట్టుకుని వచ్చారు, తీసుకుంటానని చెప్పి 20 lakhs. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 20 లక్షలు కొంటారా అన్న. కొంటా, నేను పెట్టేస్తాను, నాకేం పర్వాలా అన్న. కానీ నేను చెప్పింది ఒకటే జెన్యూన్. ఇలా నేను చెప్తాడయ్యా, నేను 20 లక్షలు ఇస్తుంటే తీసుకోకు, నువ్వు సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారు. 100% ఫెయిల్ అయితేనే ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు. ఒక కొటేషన్ మొన్న చదివాను, లేజీ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ సక్సెస్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? దిలీప్ గారు, మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఒపీనియన్, ఎందుకంటే కాంటెంట్ ఉన్న పవర్ అది. సో డైరెక్ట్ గా నేను ఫస్ట్ పాయింట్ కి వచ్చేస్తాను. బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు తెలుగు స్టేట్స్ లోని అస్పైర్ అయ్యే వాళ్ళంతా మన ఛానల్ పాడ్కాస్ట్ చూస్తారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ లోని ఒకళ్ళ దగ్గర 10 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర 50 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి వీళ్ళు ముగ్గురు? 10 లక్షల బిజినెస్ ఉన్న వాళ్ళు అయితే సమ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ ఈజ్ ద బెటర్ వన్. ఇంకోటి 50 లక్షలు ఉందనుకోండి, క్లోతింగ్ బిజినెస్ దే కెన్ స్టార్ట్. అండ్ ₹1,00,00,000 ఉన్న వాళ్ళు అయితే దే కెన్ స్టార్ట్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్నది యూనిట్స్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా మీ డబ్బులు పోగొట్టుకోకూడదు అంటే రీసెర్చ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు 10 లక్షలు కాదు, ₹1,00,000 పెడుతున్నా సరే మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో దాని గురించి మీకు A to Z తెలియాల్సిందే. తెలిస్తేనే మీరు స్టార్ట్ చేయండి. కాదు డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉన్నాయంటే స్టార్ట్ చేసుకొని మీ ఇష్టం. కానీ నా ఒపీనియన్, నా సజెషన్ అయితే మాత్రం మీరు తెలుసుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడుతుంటాను, వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము స్టార్ట్ చేసేసాం, ఏమీ జరగట్లా మాకు అంటారు. అంటే అప్పుడు నేను 2-3 క్వశ్చన్లు అడుగుతాను వాళ్ళని. అడగగానే దే కాంట్ ఆన్సర్. వాళ్ళ దగ్గర ఏమో ఆన్సర్స్ ఉండవు. ఏంటంటే అసలు మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరంట ఫస్ట్ క్వశ్చన్ అడగగానే, అసలు అంటే ఏంటి అంటారు. సో ఇక్కడ మనం ఎవరికి అమ్మాలనుకుంటున్నాం, మన ప్రోడక్ట్ ఎవరికి మ్యాచ్ అవుతుంది, అది ది మోస్ట్ ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట అది. సో దానికి ఆన్సర్ ఉన్నప్పుడే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. మేబీ అది 50,000 అన్నా అవనండి, 50 లక్షలు అన్నా అవనండి, 50 కోట్లు అన్నా అవనండి, తెలియాల్సిందే. తెలియకుండా స్టార్ట్ చేయొద్దు. ఫేర్. ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని కలుస్తుంటాను, ఏదో కొత్త పాయింట్లు తెలుస్తుంటాయి. నిన్న ఒక వెడ్డింగ్ ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తుంటారనమాట. వాళ్ళని కలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ చెప్పారు. ఏంటి అంటే మార్చ్ 2026లోని ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుంటాయో ఒకసారి గెస్ చేయండి. ఫెబ్ 2026, మార్చ్ 2026 అక్రాస్ ఇండియా ఒక 50,000 జరుగుంటాయా? 90 లక్షల పెళ్ళిళ్ళు జరిగాయి. 90 లక్షలా? 90 లక్షల పెళ్ళిళ్ళు జరిగాయి అంటే ఇది రికార్డ్ అక్రాస్ ఇండియా. 90 లక్షలు 90 లక్షల పెళ్ళిళ్ళు జరిగాయి. మన ఏపీ తెలంగాణ వాడికి 50,000 అనుకున్నా, 90 లక్షలు జరిగినాయా? 90 లక్షలు. ఈ డేటా నాకు కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే మా బిజినెస్ కూడా రన్ అయ్యేది పెళ్ళిళ్ళ మీదే. అవును. పెళ్ళిళ్ళు అనేది ఏంటంటే అసలు పెళ్ళిళ్ళు లేకపోతే ఏ బిజినెస్ లేదు. అవును. ఏ బిజినెస్ కైనా అది రిలేటెడ్ అనమాట.
ఇప్పుడు శారీస్ కొనాలి, జ్యువెలరీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, టీవీ కొనాలి, కార్పెట్ కొనాలి, సోఫాలు కొనాలి. ఏది కొనాలన్నా ఈవెన్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఇల్లులు సేల్ అవ్వాలి. పెళ్ళి అయితేనే. సో పెళ్ళిళ్ళు ఎన్ని ఎక్కువ జరిగితే అంత మంచిది. అగ్రీడ్. రీసెంట్‌గా నాకు కూడా ఇది రెవల్యూషన్. మా ఇంట్లో కూడా ఒక పెళ్లి జరిగిందన్నమాట రీసెంట్‌గా. ఓకే. ఒక విషయం గమనించాను నేను. అంటే కస్టమర్ మైండ్ సెట్, నేను కస్టమరే కాబట్టి ఒక విషయం గమనించాను నేను. పెళ్లి జరుగుతున్న టైంలోనే మనం పెట్టే ఖర్చులన్నిటికి ఓకే. బేరాలు ఆడం. కాబట్టి పని అయిపోవాలి. ఆ నెల రోజుల మైండ్ సెట్ అలా ఉంటది. మీరు ఇప్పుడు ఈ పాయింట్ చెప్పగానే నాకు ఏం స్ట్రైక్ అయిందంటే, మా చెల్లి మ్యారేజ్‌కి అంటే ఎంగేజ్‌మెంట్‌కి, మ్యారేజ్‌కి జస్ట్ 1 వీక్ టైం మాకు. 1 వీకే ఉంది. ఆ 1 వీక్‌లో అసలు బార్గెనింగ్ కాదు, పనులైతే చాలురా బాబు అనే సిచ్యువేషన్ మాకు. సో అక్కడ 1,00,000 అయ్యేటప్పుడు 2,00,000 డిమాండ్ చేస్తారు వాళ్ళు. అవును. ఏం చేయలేం, ఖర్చు పెట్టాల్సిందే పని అవ్వాలి అంటే. సో మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ 100%. ఇది ఇప్పుడు మీరు రిసర్చ్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదండి. మీరు స్టార్ట్ చేయక ముందు, మిస్ అమ్మ స్టార్ట్ చేయక ముందు మీరు చేసినప్పుడు రిసర్చ్ అంటే ఇప్పుడు మీ నాలెడ్జ్ అంతా మనం మాట్లాడుకున్న తర్వాత, కానీ అప్పుడు మీరు ఏ పాయింట్లు పట్టుకొని ఇది కరెక్ట్ బిజినెస్ అని మీరు డిసైడ్ అయ్యారు? రోటీ కపడా కంపల్సరీ కదా ప్రతి ఒక్కరికి కూడా. సో శారీ ఈజ్ ఏ ఎమోషన్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో ఆల్రెడీ ఆ టైంలో నేను స్టార్ట్ చేసే టైంలో మాది మంగళగిరి. సో మంగళగిరిలో మాది ఇదే బిజినెస్ కాబట్టి మాది సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్. అక్కడ బాగా రన్ అవుతుంది. అంటే మంగళగిరిలో అందరికీ రన్ అవుతుంది, బాగుంటుంది బిజినెస్ అంతా అక్కడ. సో శారీ అనేది ఇది ఎప్పటికీ ఉండిపోయే ప్రోడక్ట్. అది మనిషి ఉన్నంతకాలం అది కట్టుకోవాల్సిందే. సో అది లేకుండా లేదు. సో దీంట్లో మనం ఒక డిఫరెంట్గా అప్రోచ్ చేద్దాము, ఒక డిఫరెంట్గా మనం ఏమంటారు చూపిద్దాము జనాలకి అన్న ఆ థాట్తో స్టార్ట్ చేసిన బిజినెస్ అది. సో ఆ రీసెర్చ్ అనేది నేను ఆ రోజు చేసుకున్నాను. డెఫినెట్గా చేసుకొని ఎంతమంది కడతారు, ఎలా కడతారు, ఎలాంటి స్టైల్స్ వెళ్తాయి అన్నీ రీసెర్చ్ చేసి ఇనిషియల్గా స్టార్ట్ చేసింది మాత్రం విత్ మంగళగిరి ఐటమ్స్ స్టార్ట్ చేశాను. ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న రూమ్లో నేనుంటూ 3 BHK ఫ్లాట్లో నేనుంటూ ఒక సింగిల్ రూమ్లో స్టార్ట్ చేసిన జర్నీ నాది. ఆ రూమ్లోనే ఇప్పటికీ అక్కడే ఉంటున్నా. వెరీ నైస్. ఇది పివటల్ మూమెంట్. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్ళచ్చు అని ఎప్పుడు జరిగిందండి? మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్? యాక్చువల్గా ఆ తర్వాత నేను కూడా అందరిలానే కొంచెం ఆవేశంలో ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేశాను. నేను బిఫోర్ దిస్ నేను జాబ్ చేసేవాడిని. సో జాబ్ చేసి నేను ఏదైతే సేవ్ చేసుకున్నానో డబ్బులు, ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి నేను శారీ బిజినెస్సే నేను పర్టికులర్గా ఇంత రీసెర్చ్ అని చెప్తున్నాను తెలుసా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా. నేను అప్పుడు మిస్ చేశా. సో నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో అది చెప్తాను, అది మీరు చెయ్యొద్దు అనేదే నా బాధ అంతే. సో మళ్ళీ డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఇదంతా ఎందుకని చెప్పి ముందే చెప్పేస్తున్నా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. సో నేను ఆ రీసెర్చ్ పార్ట్లోనే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. శారీస్దే అగైన్. అది కూడా ఎక్కడ స్టార్ట్ చేశానంటే అది వైబుల్ కాదు ఆ ఏరియా. ఆ ఏరియాలో బిజినెస్ అంతంత మాత్రం నడుస్తుంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేయడం అంటే లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ మనకి లొకేషన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. చాలామంది ఏంటంటే రెంట్లు ఎందుకులే ఎక్కువ కదా మెయిన్ రోడ్డు మీద, మనం కొంచెం లోపలికి వెళ్ళి పెట్టుకుందాంలే అనుకుంటారు. కానీ మెయిన్ రోడ్డు మీద జరిగే బిజినెస్ వేరు ఉంటుంది. అంటే మనం శారీస్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద అలా వెళ్తుంటాము, ఫుడ్ తినాలనిపించింది, మనం ఏం చూస్తాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇలా చూస్తూ ఉంటాం, ఏం కనబడితే అక్కడికి వెళ్తాం ఆల్మోస్ట్. ఇప్పుడైనా మనకి రివ్యూస్ ఇవన్నీ చూస్తున్నాం కానీ జనరల్గా అయితే అదే కదా చేసేది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక నేను చేసింది ఏంటంటే మిస్టేక్, ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేశాను. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా స్టార్ట్ చేసాము. అప్పుడు ఎలా ఆ ఏరియాలో ఏం పెట్టాలి, ఐటము ఏం పెడితే అక్కడ కస్టమర్ బేస్కి మనం మ్యాచ్ చేయగలం, ఏ రేంజ్ పెట్టచ్చు అనేది అంతా మిస్ చేసి స్టార్ట్ చేసేసాం. అంటే గుడ్డిగా స్టార్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డిగా పెట్టేస్తే అది అట్టర్ ఫ్లాప్ అంటే ఎలాంటి ఫ్లాప్ అంటే ఒక్కొక్కరికి 3 పార్ట్నర్స్ మేము, ఒక్కొక్కరికి 50 లక్షలు లాస్, 50 lakhs ఒక్కొక్కరికి లాస్ విత్ ఇన్ 1 year. అది విత్ ఇన్ 1 yearలో వైండప్ చేసేసాం బిజినెస్ క్లోజ్. అంటే అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఓకే ఇలా కాదు, ప్రాపర్ రీసెర్చ్ ఉండాలి మనకి, ప్రాపర్ అనలైజేషన్ ఉండాలి. సో ఎక్కడ పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాము, ఎవరిని టార్గెట్ చేస్తున్నాము, ఏం అమ్మాలి, ఎందుకు అమ్మాలి, ప్రతిదీ నేను పేపర్ మీద పెట్టి, అఫ్కోర్స్ ఇదంతా నేను MBAలో నేర్చుకున్నా. అగైన్ చదువుకున్న దానికి ప్రాక్టికల్గా చేసేదానికి మారిపోతుంది. సో అలాగా అక్కడ ఫెయిల్ అయిన స్టోరీని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్
మళ్ళీ ఈ స్టోర్ ఇదంతా వదిలేసి నేను అగైన్ ఇంటికి వచ్చి ఆ 3 BHKలో ఒక సింగిల్ రూమ్లో నా జర్నీ స్టార్ట్ చేశాను మళ్ళీ కూడా. అక్కడ నా దగ్గర ఇంకేం డబ్బులు లేవు, జీరో అయిపోయినాయి నా దగ్గర. నా సేవింగ్స్ అంతా జీరో అయిపోతే అప్పుడు మా డాడీని సిగ్గు విడిచి వెళ్ళి 5 lakhs అప్పు అడిగా. 5 lakhs అప్పు అడిగి మా డాడీని 5 lakhs ఇవి డాడీ మళ్ళీ 1 yearలో నీకు తీర్చేస్తానంటే ఆయన ఇచ్చిన 5 lakhs దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మిస్సమ్మ టర్న్ ఓవర్ ఈజ్ 300 crores. సో అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో ఆ 5 లక్షలు అనేది ఒక అలా ఉండిపోయింది. వెరీ నైస్. నాకు ఒక 2 క్వశ్చన్లు అండి ఇక్కడ మీరు చెప్పిన దాని నుంచి. నంబర్ 1, మీరు లొకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. ప్రోడక్ట్ అమ్మే వాళ్ళకి లొకేషన్ ఇంపార్టెంట్, నేను ఐ అగ్రీ. సర్వీస్ అమ్మే వాళ్ళకి లొకేషన్ ఇంపార్టెంటా? సర్వీస్ అమ్మే వాళ్ళకి కూడా లొకేషన్ ఇంపార్టెంట్. అది ఎలా ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీడియా ఛానల్ మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడున్నా పర్వాలా, కానీ అగైన్ మీరు ఎటువంటి ఇక్కడ హోస్ట్ని తీసుకొస్తారు, గెస్ట్ని తీసుకొస్తారు అనే పర్సన్ బట్టి మీ ఛానల్ ఎలా ఉంటుంది, మీరు ఏం చూపించాలనుకుంటున్నారు అనేది ఒక ఆడియన్స్కి ఫిక్స్ అయిపోతుంది. సో అగైన్ మీది ఎక్కడో ఆ మూల ఎక్కడైనా ఉన్నాయండి, మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడ ఈ లొకేషన్స్లో ఉండాలి సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లైట్ సర్వీస్ ఉంది, ఇండిగో ఆఫీస్ ఉంది. ఇండిగో ఆఫీసు కూకట్పల్లిలో ఉంటే బాగుంటుందా, మీరు జూబ్లీ హిల్స్లో ఉంటే బాగుంటుందా? జూబ్లీ హిల్స్లే పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ వచ్చి హై ఎండ్. సో వాళ్ళు వెళ్ళి కూకట్పల్లిలో మేము స్టోర్ పెడతామంటే దే డోంట్ ఎంటర్టైన్, ఆడియన్స్ కస్టమర్స్ డోంట్ ఎంటర్టైన్, వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళ బిజినెస్ బట్టి వాళ్ళ లొకేషన్ అనేది పెట్టుకోవాలి. ఈవెన్ ఇట్ ఈస్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్, బ్రాండ్ వాల్యూ అసోసియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా అవుతుంది. అది రిటర్న్స్ ఉంటాయి అంటారు దానివల్ల, అలాంటి పాయింట్ల వల్ల డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అంటే ఆ కస్టమర్ పర్స్పెక్టివ్ కానీ ఆ పొజిషనింగ్, ఇప్పుడు బ్రాండ్ పొజిషనింగ్ అనేది ఉంటుంది. సో ఇండిగో అనే వాళ్ళు వెళ్ళి యశ్వంతనగర్లోనూ అమీర్పేటలోనూ పెడితే బాగోదు చూస్తానికి. సో ఆ బ్రాండ్ వాల్యూ వాళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ఏరియాస్లోనే ఉండాలి. గచ్చిబౌలి లేదంటే అంటే పాష్ ఏరియాస్, అలాంటి లొకేషన్స్లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఒక ఆఫీస్ సెటప్ కానీ అదంతా కూడా అట్లానే ఉంటుంది మనకి, అలానే ఉండాలి కూడా. ష్యూర్. పార్ట్నర్షిప్ గురించి చెప్పారు, ముగ్గురు కలిసి పెట్టడం అన్నది. అవును, నేను నా లైఫ్లో పార్ట్నర్షిప్ కొంచెం అగేన్స్ట్. అంటే నేను కూడా అగైనెస్ట్. ఇప్పుడు కొంచెం సింగులర్ మైండ్ సెట్ తోటి మనం గబగబా డెసిషన్లు తీసుకొని ఫెయిల్ అయినా మన రెస్పాన్సిబిలిటీ, మన అకౌంటబిలిటీ. ముగ్గురు కలిసి ఉంటే దానికే టైం ఇన్వెస్ట్ చాలా ఎక్కువ అయిపోద్దామో, అందరిని ఒక పేజ్ మీదకి తీసుకురండి. ఫ్యామిలీలోనే ఒక పేజ్ మీద ఉండలేము మనం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు అప్పుడున్న మైండ్ సెట్కి నేను కూడా పార్ట్నర్షిప్కి అగైనెస్ట్ అయిపోయి అప్పుడు, ఎందుకంటే తర్వాత ఇంకో వెంచర్ చేశాను నేను, ఇంకో బిజినెస్ కూడా చేశాను, అది కూడా ఫెయిల్ అయింది నాకు. 2 businesses ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. రెండిట్లో కూడా పోగొట్టుకున్నా డబ్బులు. పోగొట్టుకున్నాక అప్పుడు 5 లక్షలు అప్పు తీసుకుంది మా డాడీ దగ్గర. సో ఆ తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఈ పార్ట్నర్షిప్లు ఇవన్నీ వద్దురా బాబు, మనది మనం చేసుకుందాము, ఎవ్వరికి ఆన్సరబుల్ ఉండవు ఏమను. కానీ ఇప్పుడున్న మైండ్ సెట్ ఎట్లా అంటే, మనం ఎప్పుడైతే వెన్ వీఆర్ గ్రోయింగ్ మనకి చాలా వర్క్ వస్తుంది. అంటే ఆపరేషన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీస్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఇవన్నీ మొత్తం ఒకళ్ళే చూసుకుంటాం అనేది జరగని పని. సో మనకంటూ ఒక కోఫౌండర్ ఉండి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే, మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే అది షేర్ చేసుకోవచ్చు వర్క్ అనేది. డెఫినెట్గా ఉండేది. ఇంకోటి ఏంటంటే, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక ఇద్దరు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా థాట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో నేను మేబీ మార్కెటింగ్లో నేను బాగా స్ట్రాంగ్ అవ్వచ్చు, నేను స్ట్రెంత్ ఉండొచ్చు నాకు, ఇంకొకరికి ఆపరేషన్స్లో ఉండొచ్చు, ఇంకొకరికి ఫైనాన్స్ మీద ఉండొచ్చు. సో ఇవన్నీ ముగ్గురు కూర్చుంటే ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే కంపెనీ ఇంకా ఫాస్ట్ గ్రో అయ్యేది అనేది ఇప్పుడు నేను బిలీవ్ చేస్తాను. బట్ నాకు ఎవరు లేరు ఇప్పుడు ప్రెజెంట్, కోఫౌండర్స్ కానీ ఎవరు కానీ. బట్ నేను బిలీవ్ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నా ఇప్పుడు ఇలాగా మంచిగా గ్రో అయిన వాళ్ళు, కోఫౌండర్ ఇలా పెట్టుకొని టీంని పెట్టుకున్న వాళ్ళు థాట్స్ అన్నీ కూడా వేరేగా ఉంటాయి. అంటే షేర్ చేసుకుంటారు. ఒక చోట కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్, నెట్వర్క్. నాకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఇంకో కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్తిక్ని తీసుకుందాం, ఫ్లాష్ షూట్ కార్తిక్. ఇప్పుడు వాళ్ళకి కోఫౌండర్స్ ఉన్నారు, కార్తిక్ ఫౌండర్, వాళ్ళ కోఫౌండర్స్ ఉన్నారు. ఎవరి నెట్వర్క్ వాళ్ళకు ఉండిద్ది. ఒకళ్ళు
ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఒకళ్ళు వెళ్ళి ఇంకేదో ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఒకళ్ళకి కస్టమర్స్ని కాంటాక్ట్ చేయటం ఎలాగా ఏంటి మార్కెటింగ్ ఏంటి అనేది ఒక ఈ థాట్ ప్రాసెస్ ఉండేది వాళ్ళకి. సో అందరూ ముగ్గురు కూర్చుంటే వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ కనబడుతుంది. నాకు తెలుసు కాబట్టి ఇంటర్నల్గా నేను చెప్తున్నా. సో అది ఉండాలి, ఒక టీం అనేది ఉండాలి డెఫినెట్గా. సో అంటే ఎవరు కొంతమంది ఏంటంటే నాకు నేనే హీరో, నా తర్వాత ఎవడు అనేవి పక్కన పెట్టేసి ఈగోలన్నీ కూడా మనం వేరే వాళ్ళని మనం ఓపెన్ మైండ్తో జాయిన్ చేసుకున్నా డెఫినెట్గా అది కంపెనీకి హెల్ప్ అవుతుంది. అండ్ అందరికన్నా గ్రేట్ ఏంటి అంటే కంపెనీ అంతే. ఇప్పుడు మా దాంట్లో అందరికన్నా గ్రేట్ ఎవరు మిస్ అమ్మ తర్వాతే ఎవరైనా సరే. సో అది నేను బిలీవ్ చేస్తా. మీకు హ్యూజ్ డిజిటల్ ప్రెసెన్స్ ఉన్నది. ఓకే. దానివల్ల సేల్స్ డైరెక్ట్గా కన్వర్ట్ అవుతున్నాయా? అయితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? డిజిటల్ వల్లే ఆల్మోస్ట్ 80% జరుగుతుంది ఇప్పుడున్న సినారియోలో. 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉన్న బిజినెస్ వాళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియాలోకి ఎందుకు వస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్. వాళ్ళు పేపర్ యాడ్లు, హోర్డింగ్స్ ఊరు మొత్తం పెడతారు. పేపర్ యాడ్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు, ప్రతి పేపర్లో యాడ్ వచ్చింది. కానీ వీటన్నిటికన్నా మించింది ఇప్పుడు డిజిటల్ మీడియా. సో అందుకనే వాళ్ళు కూడా అందరూ చచ్చినట్టుగా, నేను పేర్లు చెప్పను, వాళ్ళందరూ కూడా చచ్చినట్టుగా దీంట్లోకి రావాల్సింది వచ్చారు చేస్తున్నారు. సో డెఫినెట్గా మా బిజినెస్కి మాత్రం అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏది చెప్పాలన్నా మా ఛానల్ నుంచే కదా నేను చెప్తుంది. నేనైతే కస్టమర్స్తో డైరెక్ట్గా నేనేమి కలవను, వాళ్ళేమి నన్ను కలిసేది ఉండదు. సో నేను స్టోర్లో ఉండను ఎక్కడా కూడా. సో ఏది చెప్పాలన్నా కూడా నేను అబౌట్ మిస్ అమ్మ చెప్పాలి అంటే డెఫినెట్గా నా ఛానల్ నుంచే నేను చెప్తున్నాను. లేదంటే ఇదిగో మీ ద్వారా నేను ఏదైనా చెప్పాలంటే అట్లాగా చెప్తుంటాం. సో అది 100% ఇప్పుడు వర్త్. నేను ఒక 7-8 మంత్స్ నుంచి మీ జర్నీ చూస్తున్నాను ఆన్లైన్ అని చెప్పాను కదండి. నాకు ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఇది అనిపించింది, సినర్జీ డైనమిక్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించింది అంటే వన్ గై సెల్లింగ్ శారీస్. సో ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి. అబ్బాయిలు యూజువల్లీ అమ్మాయిల గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు అని అనుకుంటారు. బట్ మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిందే, ఇన్నెవిటబుల్ అది, ఎందుకంటే బిజినెస్ అది కాబట్టి. ఈ విమెన్స్ పర్స్పెక్టివ్, దేర్ అప్రోచ్ టువర్డ్స్ శారీస్, వాళ్ళు సేల్ ఎట్లాగా, ఏ షాప్ ఎత్తుక్కుంటూ వెళ్తారు, కొనుక్కుందామని ఎప్పుడు డిసైడ్ అవుతారు, ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, మీరు ఎంత విడమర్చి చెప్తే అంత హ్యాపీ. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, వీ కాంట్ జడ్జ్ ఉమెన్. ఓకే. అది అంటే మీకు పెళ్ళైందా? లేదండి. ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు తెలియదు, నాకు తెలుసు. యాజ్ ఎ హస్బెండ్గా, యాజ్ ఎ సన్గా నాకు తెలుసు అన్నమాట. మా ఇంట్లో నేను చూస్తుంటా కాబట్టి. సో వీ కాంట్ జడ్జ్ ఉమెన్. వాళ్ళు తీసుకునే డిసిషన్స్ ఎలా అన్నా ఉంటాయి అన్నమాట. అంటే అదేదో వైలెంట్గా ఉంటాయని నేను అనట్లేదు, డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటాయి. అండ్ ఇప్పుడు బిజినెస్ పాయింట్ పక్కన పెడితే కనుక ఉమెన్ అనేవాళ్ళు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే నాకు ఎవరిని చూసినా చాలా గ్రేట్గా అనిపించింది. ఇప్పుడు నేను నా ఆఫీస్లో ఎంత టైం అయినా నేను ఉండగలను. నేను మార్నింగ్ 9 నుంచి నైట్ 11 దాకా 12 దాకా కూడా ఉండి మీటింగ్స్, వర్క్ ఇవన్నీ చేసుకోగలను. కానీ నా వైఫ్ అలేఖ్య ఉంది, మా అమ్మ, మా చెల్లి మీనాక్షి, మా తమ్ముడు వైఫ్, వీళ్ళందరూ కాదు, అందరూ ఉమెన్ నేను చెప్తున్నా. నేను ఇంట్లో చూసినా కూడా వీళ్ళ పేర్లు యూజ్ చేశా. వీళ్ళందరూ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తారు. అంటే ఇంట్లో వంట, ఓకే, పనమ్మ వచ్చిందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే, లేదనుకోండి, మళ్ళీ అగైన్ ఈ బట్టలు ఆరేయటాలు ఇవన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. పిల్లలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఏంటంటే పిల్లల్ని చూసుకుంటాం. పిల్లల్ని నాకు తెలిసి నేనైతే ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ స్టడీస్, అసలు నాకు సంబంధం లేదు. మా అలేఖ్యనే చూసుకుంటుంది కంప్లీట్గా. ఇదే సిచ్యువేషన్ నాకు తెలిసి 80 to 90% ఇళ్లలో ఉంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను మా బావని చూస్తా, మా తమ్ముని చూశాను, సో వీళ్ళందరిని చూశాను కాబట్టి నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో కాబట్టి నేను చెప్తున్నా. అందుకే నాకు ఎప్పుడైనా ఎవరిని చూసిన లేడీస్ని వీళ్ళు చాలా గ్రేట్, మాకన్నా గ్రేట్ మీరు, డెఫినెట్గా అందులో డౌటే లేదు అందులో. సో ఏంటంటే మేము ఏదో డబ్బులు సంపాదిస్తామే తప్ప మిగతా అన్నీ కూడా ఒక ఫ్యామిలీని చక్కగా నడపాలి అంటే మాత్రం ఉమెన్ పర్ఫెక్ట్. సో ఇంకా బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రకారం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది
నాకు పలానా స్టోర్‌లో కొంటేనే నాకు నచ్చుతది. ఇంతకు ముందు ఉండేది ఇది. నాకు పలానా స్టోర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో నేను చూసేవాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మమ్మ ఎప్పుడు చూసినా పలానా షాప్‌కి ఎళ్ళేది. ఆ షాప్‌కెళ్ళి చీర తెచ్చుకుంటాం అనమాట. ఆ షాప్‌కెళ్ళి ఏది కావాలన్నా ఆ షాపే ఇక. ఇప్పుడున్న మార్కెట్ సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే ఈ లాయల్టీ అనేది పోయింది. అంటే బికాస్ ఆఫ్ దిస్ హెవీ కాంపిటీషన్, హెవీ ఆహ్, ఏమంటారు దాన్ని ఇప్పుడు అంటే ఆ యాక్సెసిబిలిటీ. అగైన్ ఆ యాక్సెసిబిలిటీ ఉంది. జనాలకి ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్స్ ఉన్నాయి. అంటే మా బిజినెస్ గురించి నేను చెప్తున్నా. ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు ఇల్లు దాటితే ఇలాగున్నాయి. లేదు ఇంట్లో కూర్చొని మీరు ఆన్‌లైన్ కావాలంటే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. సో, ఈ అవైలబిలిటీ అనేది ఎక్కువైపోయేటప్పటికి ఎవరైతే రన్ చేసి, ఎవరైతే మా దగ్గర సో అండ్ సో ఉన్నాయి, కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి మా దగ్గర, యూనిక్ ఉన్నాయి, మా దగ్గర ఆఫర్స్ ఉన్నాయి అని ఎవరైతే చెప్పగలుగుతున్నారో వీళ్ళ దగ్గరికి లేడీస్ జనరల్‌గా వెళ్తారు. సో, వెళ్తున్నారు. ఇది నాకు తెలుసు. బయట అంతా ఈ ఫీల్డ్‌లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. మా బిజినెస్ కూడా ఎలా ఉందనేది తెలుసు కాబట్టి నాకు తెలుసు. సో, ఈ లాయల్టీ అనేది మాత్రం మిస్ అవుతుంది. నాకది చాలా ఇష్టం. అందుకే మా దాంట్లో నేనెప్పుడూ గూడా కస్టమర్ రిటెన్షన్ ఎంతుందని చూస్తా. అంటే ఇప్పుడు యాజ్ పర్ స్టాండర్డ్స్, మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే 30-35% కస్టమర్ రిటెన్షన్ ఉందంటే చాలా గ్రేట్ అది. 35% సేమ్ కస్టమర్స్ సేమ్ బ్రాండ్‌లో, సేమ్ స్టోర్‌లో కొంటున్నారు అంటే ఇట్స్ గ్రేట్ అచీవ్‌మెంట్. మా దాంట్లో అది 50-55% ఉండిద్ది మిస్సమ్మలో. అంటే మా దాంట్లో అంతమంది లాయల్ కస్టమర్స్ ఉన్నారు. నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో లాయల్ కస్టమర్స్ అనేవాళ్ళు మిస్ అవుతున్నారనేది, ఈ లాయల్ కస్టమర్స్ అనేది మిస్సమ్మలో మాత్రం 50-55% ఉన్నారు. మార్కెట్‌లో 35% అంటే చాలా ఎక్కువ. సో, అగైన్ ఇది చాలామంది మిస్ అవుతుంది ఏంటి అంటే, ఆ లాయల్ కస్టమర్స్‌ని ఫార్మ్ చేసుకోవడం అనేది కావాలి ప్రతి ఒక్కళ్ళకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఇది. శారీస్ అనే కాదు. రెస్టారెంట్ అవ్వనియండి, ఇంకోటి ఏదైనా అవ్వనియండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆ లాయల్ కస్టమర్స్‌ని మనం టార్గెట్ చేయగలిగితే డెఫినిట్‌గా బిజినెస్ మంచి సక్సెస్‌ఫుల్‌గా ఉండిద్ది. అండ్ లేడీస్ అనేది అది నేను చెప్పా కదా! మంచి మంచి శారీసు, మంచి కలర్సు, మంచి ఆఫర్స్ ఎక్కడుంటే అక్కడికి చేంజ్ అయిపోతుంటారు. అదైతే మాత్రం ఉంటది. అది ఉంది కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. సో, అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఇన్ ద మార్కెట్. వాళ్ళని అలా నిలబెట్టుకుంటాం మనం. మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళని అలా నిలబెట్టుకుంటాం. వాళ్ళని క్యాప్చర్ చేయటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంట్రెస్టింగ్. సో, ఇది ఇప్పుడు లాయల్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా! మీరు 55% మీది రాయల్టీ రిటెన్షన్ అని అన్నారు. రిటెన్షన్. సో, ఇది మీ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోగలిగింది లాయల్టీ అన్నది? వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఆర్ ఆఫరింగ్ డిఫరెంట్‌లీ? యాహ్! దట్ ఈస్ ద ట్రస్ట్ వి హావ్ క్రియేటెడ్. సీ నేను మా వాళ్ళందరికి అదే చెప్తాను. వి డోంట్ సెల్ శారీస్. వి సెల్ ఎమోషన్. అంటే మేము శారీస్ గురించి చెప్పేదానికన్నా నేను ఎక్కువ దాన్ని ఇన్ డీటెయిల్డ్‌గా చెప్తా. డెప్త్ ఇప్పుడు మీకు మీరు చాలా ఛానెల్స్ చూడండి ఒకసారి. మాది మిస్సమ్మ చూడండి. ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షను, డీటెయిలింగ్ ఎంత క్లారిటీగా ఉండిద్దంటే మా దాంట్లో నేను అంత క్లియర్‌గా చెప్తా. అసలు ఈ చీర ఎందుకు కొనాలి మీరు? ఇది ఎక్కడ తయారైంది? ఇందులో ఏం యూజ్ చేశారు? ఎందుకు యూజ్ చేశారు? ఇలానే ఎందుకు మీరు కట్టుకోవాలి? అసలు ఈ చీర ఎప్పుడు కట్టొచ్చు? ఏంటి అనేది మొత్తం డీటెయిల్‌గా ఉండిద్ది. ఇక నా ఎక్స్‌ప్లనేషన్ చూస్తే ఎలా ఉండిద్దంటే, ఈ చీర ఇప్పుడు కట్టుకోకపోతే ఏమైనా అయిద్దేమో, ముందు కొనేసుకుందాం దిలీప్ దగ్గర అన్నట్టుగా ఉండిద్ది. మీరు చాలా ఛానెల్స్ అబ్జర్వ్ చేయండి వేరే వాళ్ళయి. వాళ్ళు మోడలో లేదంటే ఎవరో సమ్ ఓనరో వచ్చి కట్టుకుంటారు శారీ, వేసుకుంటారు, అటు ఇటు నడుస్తారు, తిరుగుతారు. జస్ట్ ఇట్స్ లైక్ ఏ మోడలింగ్ లాగా ఉండిద్ది తప్ప, ఆ ప్రొడక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మిస్సింగ్ ఉండిద్ది. సో, మా దాంట్లో మాత్రం నేను అది చేస్తున్నాను ఇప్పటికి. సో, ఇప్పుడు మేము మోడల్స్ కోసం వెతుకుతున్నాం. నా భయం ఏంటో తెలుసా? ఇప్పుడు నాలాగా ఆళ్ళు చెప్పలేరు కదా! కస్టమర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది నా భయమేస్తుంది. సో, అది ఒక డిఫరెన్షియేషన్ మా దాంట్లో డెఫినెట్‌గా. సో, అలాగా నేను ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోగలిగా ప్రతి ఒక్కళ్ళకి. అందులో ఇంకోటేంటంటే మన ట్యాగ్‌లైన్ తెలుసుగా మీకు? మిస్సమ్మ మాది కాదు మనది. మాది కాదు మనది. మాది కాదు మనది. యెస్ మీరందరూ మనందరం ఒకటి. మనం చుట్టాలం. మనం ఫ్రెండ్స్. మనమంతా ఒకటి అన్నట్టుగా నేను దాన్ని అలాగా జరిగింది. అంటే ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్డ్. జర్నీలో అలా జరిగింది. లవ్లీ. యాహ్! ఇప్పుడు బట్టల షాపులకొచ్చేసరికి నేను రీసెంట్‌గా పెళ్లి షాపింగ్ అని చెప్పాను కదా! అంతా క్లోజ్‌గా కొంచెం అబ్జర్వ్ చేసాం.
బిగ్ బ్రాండ్స్ ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లోనున్నవి, బంజారా హిల్స్‌లోనున్నవి, మాదాపూర్ అనుకోండి. నేను మాట్లాడేది బిగ్ బ్రాండ్స్ గురించి ఓకే. పేర్లు చెప్పను హ్మ్. గానీ మీకు అర్థమైపోద్ది. పెళ్లి హ్మ్. షాపింగ్, యాహ్! బిగ్ బ్రాండ్స్ అమ్మాయిలవి గావచ్చు, అబ్బాయిలవి గావచ్చు. పెద్ద ఒక 3 ఫ్లోర్డ్ బిల్డింగ్స్, 2 ఫ్లోర్డ్ బిల్డింగ్స్ అండి. మేమెళ్ళినప్పుడు ఎవ్వరు లేరక్కడ అసలు అందులో. ఓకే. ఖాళీగా ఉన్నది. హ్మ్. అంటే నేను కొంచెం బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను. నా ఫస్ట్ థాట్ అరే! ఈళ్ళు యాహ్! యాహ్! రెంట్‌లు ఎలా పే చేస్తున్నారు? ఈళ్ళు ఇంత స్టాక్ ఇక్కడ ఎలా హ్మ్. పెడుతున్నారు? నాకైతే భయమేసేస్తది. ఓకే. నేను ఆ డబ్బులు పెట్టి అది పెట్టారంటే నాకు ఆఫ్‌కోర్స్ అంతే. భయమేస్తది. అయి రెంట్‌లెంతుంటాయి తెలుసా మళ్ళీ ఒక్కొక్కటి? 20,00,000, 30,00,000 రెంట్స్. ఈళ్ళందరికి అసలు డబ్బులు సంపాదిస్తున్నారండి? ఏంటి సిట్యుయేషన్‌లు? ఏంటి బ్రాండ్ ప్రెజెన్స్ కోసం పెడతారా? నేను మాట్లాడేది బ్రాండ్స్ దట్ హావ్ బీన్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఓవర్ మేబీ 20 ఇయర్స్, 15 ఇయర్స్. నేను అలాంటి బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాను. హ్మ్. ఎందుకంటే సేల్స్ యాస్ ఎ మీ కస్టమర్ కళ్ళతో ఆల్సో చూసారు నాకు కాబట్టి కనిపించట్లేదు. ఓకే. డన్. సో, నడుస్తున్నాయా? లేదా? అసలు ఎందుకు హ్మ్. పెడుతున్నారు? ఏంటి అన్నది మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసన్న యాహ్! యాహ్! ఉద్దేశంతో యాహ్! నేను దట్స్ అడుగుతున్నాను. గుడ్ క్వెషన్ అసల. హ్మ్. ఇప్పుడు మీరన్నారు 20 మీరు ఎగ్జాక్ట్ 20 నేను అనుకునేటప్పుడే మీరు చెప్పారు 20 ఇయర్స్ అనేది. 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు ఒక లెగసీ ఉండిద్ది ఆళ్ళకి. సో, వాళ్ళు ఉన్నటువంటి మార్కెట్‌లోంచి అది నడిచినా, నడవకపోయినా నడుపుతుంటారు. 50% మంది అలానే ఉంటారు. హ్మ్. 50-60% మంది నడుస్తుంది కదా! అట్‌లీస్ట్ దాని ఎక్స్‌పెన్సెస్ దానికొస్తున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,00,000 ఖర్చుంది ఆ షోరూమ్‌కి. ఈ 20,00,000 వస్తుందా మనకి? మన జేబులో అయితే పడట్లేదు కదా ఎదురు. 20,00,000 వస్తుంది కదా! ఓకే. నడవనీయండి ఇగ అది. అంటే వాళ్ళు మార్కెట్‌లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు అదేమైద్దంటే ఆళ్ళు ప్రెస్టేజ్. వాళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూ. ఎగ్జాక్ట్‌లీ. ప్రెస్టీజ్ హ్మ్. ఇష్యూ. వాళ్ళు తీసేయలేరు రమ్మని గబుక్కున. అండ్ అలా తీసేసినా కూడా అగైన్ ప్రెస్టీజ్ ఇష్యూ. ఇంకోటేంటంటే ఆహ్, సీజన్ ఉండొచ్చు. అన్ సీజన్ ఉండొచ్చు. అంటే మీరెళ్ళింది ఎప్పుడో నాకు తెలీదు గాబట్టి హ్మ్. సీజన్ ఉండొచ్చు. అన్ సీజన్. అన్ సీజన్‌లో మీరు చూస్తే చాలా షాపులు ఖాళీగానే ఉంటాయి. అన్ని షాపులు ఖాళీగానే ఉంటాయి. ఏం చేయలేరది. ఆ టైంలో ఎవరు ఏం చేయలేమనమాట. హ్మ్. సో, సీజన్‌లో చూస్తే అది డిఫరెంట్‌గా ఉండొచ్చేమో. సో, మీరెళ్ళింది ఎప్పుడో నాకు తెలీదు గాబట్టి సో, హ్మ్. అది ఎగ్జాక్ట్ నేను కామెంట్ చేయలేను. బట్ ఈ ప్రెస్టీజ్ ఇష్యూ అనేది మాత్రం ఉండిద్ది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే నేను ఈ మధ్యనే ఒక మీటింగ్‌లో అటెండ్ అయితే నాకర్థమైంది. వాళ్ళ ఏజ్ గ్రూప్ అంతా కూడా 55, 60, 62 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను ఒక మీటింగ్‌లో అటెండ్ అయితే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న మార్కెట్‌ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే హ్మ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా డిజిటల్ మీడియా ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అది హ్మ్. లేకుండా కుదరదు. హ్మ్. ఇప్పుడు నేనొచ్చి వీడియోలు చేసినంత ఫాస్ట్‌గా వాళ్ళొచ్చి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది అది క్యాప్చర్ చేయలేకపోతున్నారు. అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. 55 ఇయర్స్ వచ్చినాయి, 60 వచ్చేసినాయి ఇంక మనకెందుకులే ఇదంతా సైలెంట్‌గా చేసుకుందాంలే ఏదో జరిగినంత జరిగిద్ది అనేవాళ్ళే ఎక్కువ మందున్నారు. అంటే ఆ గ్రూప్‌లో నేను అటెండ్ అయింది. నేనే చిన్నోడిని. మొత్తం ఆ గ్రూప్‌లో హ్మ్. వీళ్ళందరూ కూడా 55, 60 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను ఒక మీటింగ్‌లో కూర్చుంటే అప్పుడు నాకు అర్థమైందనమాట. ఆళ్ళ డిస్కషన్ అంతా ఇలానే ఉంది. హ్మ్. మనం ఏం చేస్తాంలే ఇంకా దీన్ని ఏం చూస్తాం కెమెరాలంట, వీడియోలంట ఇయన్నీ మనకు అయ్యే పనులేనా అంటున్నారు. బట్ చేసేవాళ్ళు నిజంగా ఉన్నారు. సో, చేసేవాళ్ళని నిజంగా మెచ్చుకోవాలి. అంటే ఆ ఏజ్‌లో కూడా చేస్తున్నారని చెప్పి. కొంతమందున్నారు పేర్లు చెప్పలేను గానీ, వాళ్ళంటే నాకు ఇంకా చాలా రెస్పెక్ట్ అసల. అర్రే! మార్కెట్‌ని అడాప్ట్ చేసుకున్నారురా. ఈ ఏజ్‌లో గూడా వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఎలా ఆలోచించాలో అలానే ఆలోచిస్తున్నారు. అంటే నేనెలా ఆలోచిస్తున్నానో వాళ్ళు అలా ఆలోచించి వీడియోస్ చేస్తున్నారు. మేబీ ఆళ్ళు చేస్తున్నారా, చేపిస్తున్నారా అనేది తర్వాత విషయం. బట్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్ తగ్గట్టుగా మార్కెట్ ఎటు వెళ్తుంటే అటు మనం మూవ్ అవ్వాల్సిందే. హ్మ్. సో, నేను గూడా ఇంతకుముందు ఒక బిజినెస్ చేసేవాడిని. హ్మ్. బీ2బీ చేసేవాడిని. తర్వాత వెబ్‌సైట్‌లో ఒకటి రన్ చేశాము. ఆ తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్‌లోకి వీడియోస్ అన్నీ షిఫ్ట్ అవుతున్నాయో, అందరూ గూడా యూట్యూబ్‌లో వీడియోస్ చేసేస్తున్నారు. శారీస్ చూపిచ్చేస్తున్నారు డైరెక్ట్‌గా అన్నప్పుడు నేను ఎమ్మటనే మిస్సమ్మ స్టార్ట్ చేసి ఇందులోకి జంప్ అయిపోయా. సో, మార్కెట్ ఎటు మూవ్ అవుతుంటే అటు మూవ్ అవ్వాల్సిందే. హ్మ్. సో, మీరన్న క్వెషన్‌కేంటంటే ఆళ్ళు మేబీ ప్రెస్టీజ్ ఇష్యూ అవ్వచ్చు, అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. రకరకాల సినారియోస్ ఉంటాయన్నమాట. నేను ఒక విషయం అబ్జర్వ్ చేశానండి. ఏంటి అంటే, మనం ఒక విధంగా పని చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అయితే, లైఫ్‌లో ఎప్పుడైనా అది ఓకే. వర్కౌట్ అయితే, మనకొక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తది దాని నుంచి. యాహ్! ష్యూర్. నేను చేసింది వర్కౌట్ అయింది గదా! ఈడెవడు నాకు చెప్పడానికని అనిపిస్తది. హ్మ్. అని నాకనిపిచ్చింది. నాకు కొంచెం రిజిడ్ మైండ్ సెట్ ఉండడానికి కూడా అవును. కొంతమందికి అర్థమవుద్ది. కొంతమందికి అర్థం కాకుండా అలా నడుచుకుంటారు. అవును. దట్ ఇన్ని సంవత్సరాలు నేను చేసింది వర్కౌట్ అయింది కదా! ఇప్పుడు కొత్తగా చేసేదేముంది. వీళ్ళు నాకొచ్చి చెప్పేదేముందన్న ఒక చెప్పేదేంటి మైండ్ సెట్ డెఫినెట్‌గా ఉంటది. అందరికీ ఉంటది. అంటే బిజినెస్ అనే కాదు. డెఫినెట్‌గా ఉంటది. కానీ బిజినెస్ అంటేనే అది. ఏ హ్మ్. రోజుకి ఆ రోజు నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు ఏదో ఒకటి ఉండిద్ది. మనం 100 మందితో మాట్లాడితే 100 మంది దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏదో ఒక పాయింట్ అన్న ఉండిద్ది డెఫినెట్‌గా.
సో అదే మెయిన్ థింగ్ ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే ఆ అడాప్టబిలిటీ అనేది మిస్సింగ్. అది చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. 100%. ఎందుకంటే నేను ఒక 20 కేజెస్ తగ్గాను వెయిట్. ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి వెయిట్ లాస్ ఇలా అవ్వాలని చెప్తే మనకు ఏంది తెలిసిన మనకు విషయమే తెలిసిన కదా, విషయం వీళ్ళేం మాకు చెప్పేది చెప్తారేంటి. కొత్తది అన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ బిజినెస్ ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను వెళ్ళి మీరు ఇందాక అన్నారు కదా 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ఉన్నారని చెప్పి, వాళ్ళకి వెళ్ళి నేను ఏదైనా సజెషన్ చెప్పిన వాళ్ళకి అలానే ఫీల్ అవ్వచ్చు మేబీ. అంటే 100%. మేబీ కొన్ని ఇయర్స్ బిఫోర్ అయితే అలా అవ్వచ్చేమో, బట్ ఇప్పుడు నేను చెప్తే వింటారు. ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ, ఇప్పుడు మొన్న నేను ఆ గ్రూప్లో అటెండ్ అయినప్పుడు వాళ్ళు నేను ఏది చెప్తున్నా కానీ సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. కంప్లీట్గా సైలెన్స్ అయిపోయి అందరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ సక్సెస్. అంటే ఓకే, దిలీప్ చేసి చూపించాడు, చేశాడు, సక్సెస్ అయ్యింది. సో ఓకే, మనోడు చెప్తున్నాడు ఇందాము, మనం ఏమైనా ఇన్సైట్స్ ఉంటాయేమో ఇందులో తెలుసుకుందాం అనేది డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. అంతే. సక్సెస్ అయినోడు మాట్లాడితే మజా ఉంటుంది కానీ ఫెయిల్ అయినోడు మాట్లాడితే ఏం వినరు ఎవడు కూడా. సో అది తెలిసిన విషయం అందరికీ కూడా మనకి. మిస్ అమ్మ ట్యాగ్ లైన్ చెప్పారు కదా, మాది కాదు మనది అని చెప్పి. నాకు ఇది విన్న వెంటనే నాకు ఫస్ట్ ఏం గుర్తొచ్చిందంటే, ఐ డోంట్ నో బట్ చెప్పచ్చలేదు, బట్ లలితా జ్యువెలర్స్ ది గుర్తొచ్చింది నాకు. అక్కడి నుంచి ఏమైనా మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లలితా జ్యువెలర్స్ వాళ్ళది డబ్బులు మనవి, డబ్బులు ఊరికే రావు. ఆ డబ్బులు ఊరికే రావు, దానికి సిమిలర్ గా అనిపించింది. వాళ్ళది బాగా హిట్ అయింది. సూపర్, అసలు చాలా చాలా సూపర్. నాకు లలిత నిజంగా అయితే నేను ఆ ట్యాగ్ లైన్ తీసుకొని దీన్ని అయితే క్రియేట్ చేయలేదేమి. నాకు ఓ ట్యాగ్ లైన్ ఉంటే బాగుండిద్ది, మనకి మంచి రీచ్, డిఫరెంట్గా దీన్ని మనం చూపిద్దాము అన్నట్టుగా అనుకొని అలా క్రియేట్ చేసుకున్నా తప్ప లలిత జ్యువెలరీ ఇంపాక్ట్ అయితే నా మీద ఏం లేదు. కానీ లలిత జ్యువెలరీ కిరణ్ కుమార్ గారి ఇంపాక్ట్ అయితే నా మీద ఉంది డెఫినెట్గా. అంటే ఆయన వీడియోస్ చేస్తారు కదా, ఆయన బ్రాండ్ గురించి ఆయనే చెప్పుకుంటారు. సో అది మాత్రం నా మీద ఇంపాక్ట్ ఉంది. సో ఆయన చెప్తున్నారు ఇంత ఏజ్, నేను ఇందాక చెప్పాను చూసారా అడాప్టబిలిటీ అని, 100% ఎగ్జాంపుల్ అంటే ఈయనే కిరణ్ కుమార్ గారు. డెఫినెట్గా ఆయన ఒక పాత వేసారు. ఓపెన్గా చెప్పాలంటే ఫౌండర్ వచ్చి మన బ్రాండ్ గురించి మనం చెప్పుకోవాలి, మనం చెప్పుకోవచ్చు అనే దానికి ఒక రోడ్ మ్యాప్ చూపించింది ఆయనే. సో అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ద్వారా నేను మేబీ ఏం చేస్తున్నారు కదా జ్యువెలరీ, లేడీస్దే అగైన్, జెంట్స్ది కాదుగా, మాదేం కాదుగా, మేము ఏదో అడప మెయిన్ అయితే మీదే కదా. సో లేడీస్ సెగ్మెంట్ గురించి ఆయన వచ్చి వీడియోస్ చేస్తున్నప్పుడు శారీస్ గురించి నేను ఎందుకు చేయకూడదు? అలాగా నేను కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో అట్లాగా. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి కూడా మళ్ళీ ఒక రీజన్ ఉంది. దానివల్ల కూడా అనుకోకుండా జరిగింది అది కూడా. అంటే దట్స్ ఎ రివెంజ్ స్టోరీ అగైన్. చెప్పండి, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. రివెంజ్ స్టోరీ ఏంటంటే ఒకసారి మేము ఇనిషియల్గా మిస్ అమ్మ స్టార్ట్ చేసినప్పుడు అసలు మా ఛానల్ లేదు, మేమే వీడియోస్ చేసేవాళ్ళం కాదు. మేము ఓన్లీ యూట్యూబర్స్ వీడియోస్ చేసేవాళ్ళం, ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ఒకరోజు ఒక యూట్యూబర్ ఆమె ఏమన్నారంటే, మేము బిజినెస్ చేస్తేనే, మేము వీడియోస్ చేస్తేనే మీకు బిజినెస్ రన్ అవుతుంది, లేదంటే మీ బిజినెస్సే లేదన్నారు. ఇదేంటి, మీరు చేస్తేనే మాకు బిజినెస్ రన్ అవుతుందా? అది ఎందుకు రన్ అవుతుంది ఏంటి, మీరు లేకుండా మేము ఏం చేయగలమో మేము చేసి చూపిస్తామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసే ఛానల్. సో దట్స్ ఏ రివెంజ్ స్టోరీ. అలాగా స్టార్ట్ అయింది మిస్ అమ్మ ఛానల్. లేదంటే మేబీ అప్పుడైతే ఆ థాట్ ఉండేది కాదు ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి. ఇలాంటి రివెంజ్ స్టోరీస్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. కానీ అది అదృష్టం అండి. యా, ఆఫ్ కోర్స్ అది అదృష్టం. అందుకే నేను ఆమెకి ఇప్పటికీ థ్యాంక్స్ చెప్తుంటా, నేను మాట్లాడుతుంటాను, అంతా మామూలే. అంటే ఆమె మీద నాకు ఇంకా రెస్పెక్ట్ ఎక్కువైంది ఇప్పుడు. ఎందుకంటే మా ఛానల్ మేము పెట్టుకున్నాం అంటే ఇక్కడ నేను ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు. ఏంటంటే మన లైఫ్లో కొంతమంది మనకి అవమానం చేస్తుంటారు, ఏదో ఒకటి మనల్ని ఇట్లా ఎక్కిరిస్తుంది, తీసి చేయటం ఏదో జరిగింది, సంథింగ్ మీరు చేయలేరు అనేది ఒక ఈగో టచ్ చేస్తారు మనకి. ఆ టచ్ చేసినప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకొని దాన్ని పాజిటివ్గా చూసి దాన్ని డైవర్ట్ చేస్తే కనుక మంచి సక్సెస్ అవుతాం అనేది నా స్టోరీ నీకు చెప్తుంది. అంతే తప్ప దాన్ని మనం బాధపడి ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, వీళ్ళ మీద ఖర్చు తీర్చుకోవాలి, వీళ్ళని కొట్టాలా తిట్టాలా అవన్నీ కాదు. వీళ్ళు ఇలా అన్నారు, దీనికి మనం చేయగలిగింది ఏంటి, వీళ్ళు లేకుండా మనం ఏం చేయాలి, మనం బిజినెస్ మనం రన్ చేయాలి అంటే మన ఛానల్ మనం పెట్టాలి, మనది మనమే చూపించాలి. అలా స్టార్ట్ చేసాం. అందుకే ఆమె నాకు చాలా ఇష్టం. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు బ్రాండ్స్ కూడా చాలా ఫేక్వి వస్తున్నాయి కదండి. మీ పేరు ఇటు అడ్డు ఏదో ఒకటి తగిలిచ్చి రావడం, ఇవన్నీ ఏం చేస్తున్నారు? హౌ యూ డీలింగ్ విత్ ఇట్? నేను నోటీసులు పంపిస్తున్నాం ఇక అంతే. ఇక అది రన్నింగ్ మామూలే. అది వైజాగ్లో ఒకళ్ళు పెట్టారు, గచ్చిబౌలిలో ఇంకో ఇద్దరు పెట్టారు, ఒకళ్ళు ఎవరు రెస్టారెంట్ పెట్టారు,
యాక్చువల్‌గా లీగల్‌గా వాళ్ళెవరు పెట్టకూడదు అట్లాగా. వాళ్ళకి తెలిసి పెడుతున్నారో, తెలియక పెడుతున్నారో నాకు తెలియట్లా. వాళ్ళందరికి నోటీసులు పంపిస్తాం మేము. ఎందుకంటే ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్ అండ్ వీ హావ్ రిజిస్టర్డ్ ఫర్ దట్. మేము కొన్ని లక్షల రూపాయలు కట్టాం దానికి గవర్నమెంట్‌కి. కాబట్టి అది మేమే యూజ్ చేసుకోవాలి. మీరు సింపుల్‌గా ఎవరో యూజ్ చేసేసుకుంటా అంటే అది లీగల్‌గా రైట్ అవ్వదు కదా! అన్నిటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! సో, డెఫినెట్‌గా వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. పంపించాం. ఇంతకుముందు పంపించాం ఇద్దరికి. వాళ్ళు తీసేశారు. ఇంకా కూడా కొంతమంది ఉన్నారు మార్కెట్‌లో వాళ్ళకి పంపించాలి. ఇవి రిపర్కషన్స్ ఏంటండి? అంటే ఇది ఇప్పుడు సివిల్‌లోకొస్తదా? క్రిమినల్‌లోకొస్తదా? అంటే ఇది ఇప్పుడు మీరు నోటీస్ పంపించారు. వాళ్ళు తీయలేదు. వాట్ వుడ్ బి యువర్ నెక్స్ట్? క్రిమినల్ కింద వస్తదది. క్రిమినల్. ఇంట్రెస్టింగ్. ఓకే. మీకు ఇప్పటి వరకు చాలామంది ఉచిత సలహాలు ఇచ్చుంటారు. చాలా ఎక్కువ మంది ఒకటే ఏదైనా రిపీట్ చేసింది ఎక్కువ మంది అంటే మోస్ట్ ఓవర్ రేటెడ్ బిజినెస్ అడ్వైస్. నాకు బీటెక్‌లో ఒక ఆయన ఇచ్చారు. అంటే ఈ మధ్యన అడ్వైస్‌లు ఇవ్వట్లేదు జనాలు నాకు. బీటెక్‌లో ఒక ఆయన ఇచ్చారు. నేను మా స్టోర్‌లో మంగళగిరి మాది ప్రాపర్. మంగళగిరిలో స్టోర్‌లో నేను కూర్చున్నప్పుడు ఒక ఆయన మా అకౌంటెంట్ మా డ్యాడీకి ఇంకా మా ఊర్లో చాలా అకౌంట్స్ ఆయనే చూస్తుంటాడనమాట. నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే నేను మా డ్యాడీ నేను మాట్లాడుకుంటే ఆయన వచ్చారు సడెన్‌గా. ఆయన వచ్చి ఇట్లాగా మన ఊర్లో పలానా వోళ్ళండి 40,00,00,000 టర్నోవర్ అండి. 40 క్రోర్స్ టర్నోవర్ చేస్తున్నారు. సూపర్ ఇల్లు. మన ఊర్లో ఈళ్ళే తోపు అది ఇది అని చెప్పారు. ఆయన అంటే నేనన్నాను 40,00,00,000 ఏంటి 100,00,00,000 చేయాలి. 100,00,00,000 చేస్తే అప్పుడు గ్రేట్ అన్నా. అంటే నువ్వు ముందు ఈ షాప్ చూసుకో అయ్యా అన్నాడు నాతో ఆయన. అంటే ఆ చిన్న స్టోర్ మాది మంగళగిరిలో. ముందు ఈ స్టోర్స్ నువ్వు సరిగ్గా రన్ చేసుకో తర్వాత అంటే నేను అప్పటికే నేను బిజినెస్ చేస్తా అని చెప్తుండేవాడిని అందరికి. సో, బీటెక్ తర్వాత ఏంటి అంటే ఈ స్టోర్ చూసుకుంటమే అనేది అందరూ ఫిక్స్ అయిపోయారు మా ఊర్లో చాలామంది. మా చుట్టాలు గాని, మా ఇంట్లో గాని అట్లా అందరూ కూడా. సో, అక్కడేంటంటే ఆయన అన్న మాట ముందు ఈ స్టోర్ చూసుకో సరిగ్గా ఇది రన్ చేయి అప్పుడు చూద్దాంలే గాని. 100,00,00,000కి ఎన్ని సున్నాలుంటాయి తెలుసా నీకు? ఏదో మాట్లాడుతున్నావు గాని అన్నాడు. ఆయన్ని 100,00,00,000 రీచ్ అయ్యాక మా దాంట్లో ఒకసారి ఎళ్లి కలిసా. అయ్యింది 100,00,00,000 అని చెప్పి. మా ఊర్లో నేనే హైయెస్ట్ ఇప్పుడు. హైయెస్ట్ టర్నోవర్ ఎవరైనా చేస్తున్నారు అంటే మంగళగిరిలో దట్ ఈస్ మిస్సమ్మ. లవ్ ఇట్. యాహ్! అగైన్ ఇట్స్ ఎ రివెంజ్ స్టోరీ. ఆయన అన్నాడని చెప్పి నేను బాధపడలా ఆ రోజు. ఓకే. దాచిపెట్టుకున్నా లోపల. ఓకే. ఒక రోజు వచ్చిద్ది చూపిస్తా. చూపిచ్చా. 100,00,00,000 అయిన రోజున ఎళ్లి ఆయన్ని కలిసొచ్చా. అయిపోయింది ఇదిగోండి పేపర్లు మొత్తం గూడా. నేను కడుతున్న టాక్సులు అన్నీ ఎందుకంటే అకౌంటెంట్ కదా! ఆయనకి విత్ ప్రూఫ్‌లు చూపిచ్చాలి. అన్నీ చూపిచ్చొచ్చా. సో, అది. వెరీ నైస్. ఇది ఇప్పుడు నంబర్స్ బిజినెస్ సైడ్ గురించి మాట్లాడుకుందాం అండి. యాహ్! మనం వర్టికల్స్ బిజినెస్‌లో బ్రేక్ చేస్తే సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్సెస్, ఆపరేషన్స్ మీకు అవుట్‌లెట్లు కాబట్టి రీటైల్ అవుట్‌లెట్స్ కాబట్టి మీరు సేల్స్ వాళ్ళని ఎక్కువ మంది ఐ థింక్ బిగ్గెస్ట్ టీమ్ విల్ బి యువర్ సేల్స్ టీమ్. అక్కడ ఎగ్జిక్యూటివ్స్. అవుట్‌లెట్‌లో యాహ్! ఉండేవాళ్ళే. మీరు హౌ డు యూ యాడ్ అ కల్చర్ టు యువర్ బ్రాండ్? అంటే ఇప్పుడు మీరు అవుట్‌లెట్లు మొత్తం ఎన్నున్నాయండి ఇప్పుడు యాస్ ఆఫ్ 17. టుడే? 17 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఎన్ని సిటీస్‌లోని? 10 ఓకే. సిటీస్ టోటల్‌గా. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్‌లోని మిస్సమ్మకెళ్ళాను. హైదరాబాద్‌లో మిస్సమ్మకెళ్ళాను. నా ఎక్స్‌పీరియన్స్ సేమ్ ఉంటదా? 100% సేమ్ ఉంటది. ఎలాగ? ఏం జేస్తున్నారు? ఎట్లా ట్రైన్ జేస్తున్నారు సేల్స్ వాళ్ళని? అది మాకు ఎక్స్‌ప్లెయిన్ జేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది చెప్తాను. మనకి సేమ్ బ్రాండ్ నేమ్ ఒకటే ఉంటది. ఊరికి ఐటెమ్స్ మారిపోతాయి. అంటే ఐ మీన్ కలెక్షన్స్ చేంజ్ అయిపోతాయి. మిస్సమ్మలో అలా ఉండదు. మీరు హైదరాబాద్‌లో ఏ శారీ అయితే చూస్తారో, మీరు వైజాగ్‌లో అదే చూస్తారు, వరంగల్‌లో అదే చూస్తారు, నిజామాబాద్‌లో అదే చూస్తారు. ఏ ఊర్లో అయినా ఆ చీర ఉండిద్ది. మాకు ఒక 20 సెట్స్ వస్తాయి ప్రతి ప్రొడక్ట్. సో, 20 సెట్స్ ప్రతి బ్రాంచ్‌కి పంపిస్తాం. అక్కడ ఇది సేల్ అయిద్దా? అవ్వదా? అనేది కాదనమాట. ముందు పంపించేస్తాం ఫస్ట్. అన్ని బ్రాంచెస్‌లో ఫస్ట్ పాయింట్ కలెక్షన్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఇంటీరియర్స్ సేమ్ ఉంటాయి మాయి. అంటే ఏ స్టోర్‌కెళ్ళినా కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇది ఏ స్టోర్‌రా అంటే మాకే కొన్నిసార్లు కన్‌ఫ్యూజన్. ఇది ఏ స్టోర్‌రా అనేది కొన్ని ఫోటోలు పెడుతుంటారు మా వోళ్ళు మా గ్రూప్స్‌లో. పెడుతున్నప్పుడు కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ గ్రూప్‌లో పెడితే నాకే కన్‌ఫ్యూజ్ అవుతుంటాను నేను కొన్నిసార్లు ఇది ఏ బ్రాంచ్ అని చెప్పి. అప్పుడు పేరు చూస్తా పైన. ఎవరు పంపించారని చూసుకొని అప్పుడు గుర్తుపడతా. సో, అలాగుండిద్ది. సో, కస్టమర్ ఏ బ్రాంచ్‌కెళ్ళినా అదే ఇంటీరియర్స్. సో, యాంబియన్స్ సేమ్ ఉంటది మాది. కలెక్షన్స్ సేమ్ ఉంటాయి. అండ్ ఎస్ఎంఎల్ వచ్చే ఐ మీన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండిద్ది మా దాంట్లో. కస్టమర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా పలకరించాలి? ఎలా నవ్వాలి? ఎంత డిస్టెన్స్‌లో నువ్వు మాట్లాడాలి? ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటాయి మాకంతా.
ఇదంతా అయిపోయాకే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే అతను ఆ బ్రాంచ్‌కి వెళ్తాడు. ఈవెన్ దో హి ఈజ్ ఎ సీనియర్, నేను అన్ని బ్రాంచ్‌లో అదే అన్ని బ్రాండ్‌లో చేసేసాను అన్నా సరే, మా దగ్గరికి వచ్చాక మాత్రం మళ్ళీ అగైన్ ఇలాంటిది మాత్రం చేయాల్సిందే. హ్మ్. వాటిలో ఆ సేల్స్ ట్రైనింగ్ దాంట్లో ఓకే అయ్యాక వాళ్ళని బ్రాంచ్‌కి పంపిస్తాం. సో, అలాగా ఏ కస్టమర్‌కైనా సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడికైనా వెళ్ళినా ఉంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక 10 మంది రోజుకొస్తున్నారనుకోండి ఒక అవుట్‌లెట్‌కి. ఎంతమంది యాక్చువల్ పర్చేసెస్ చేస్తారు ఇన్ మా జనరల్ యాహ్! కాన్వర్సేషన్? అసలు సూపర్ క్వెషన్ ఇదసల. హ్మ్. ఇది గూడా ఇందాక మీకు చెప్పాను చూసారా కస్టమర్ రిటెన్షన్ అని జెప్పి. హ్మ్. మా దగ్గరికొచ్చేటప్పటికి జనరల్‌గా మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 50, 50 ఉంటది. హ్మ్. 50% కొంటారు, 50% కొనరు. మా దగ్గర 80% కొంటారు. 80-90 ఉంటది మా దగ్గర. ఒక లవ్లీ. 10 మెంబర్స్ వచ్చారు అంటే 8-9 మెంబర్స్ కొంటారు. హ్మ్. ఒక్కళ్ళు మహా అయితే ఇద్దరెళ్తారు బయటికి హ్మ్. కొనకుండా. అంతే తప్ప ఆల్‌మోస్ట్ మా దగ్గర సేల్ అవుతది. హ్మ్. ఏదో ఒకటి తీసుకుంటారు. సో, అది హ్మ్. అగైన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. మేనేజర్స్‌కి అంత స్ట్రిక్ట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటదనమాట చెప్తుంటాం. కస్టమర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఏదో అంటే అట్లాగని అంటగట్టడం కుదరదనమాట. ఏ హ్మ్. కస్టమర్ కూడా ఈ రోజుల్లో అంత పిచ్చోళ్ళు లేరు. హ్మ్. సో, అందరికి అంత కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. సో, వచ్చాక ఆ ప్రొడక్ట్ ఇది వర్తా? కాదా? ఒక రూ. 5,000 పెట్టామంటే పలానా శారీకి ఇది మార్కెట్‌లో ఎంత అమ్ముతున్నారనేది కస్టమరే మాకు చెప్పేస్తారు. హ్మ్. ఆ రోజులివి. సో, ఇంతకుముందంటే ఎట్లా పడితే అట్లా నడిచిందేమో గానీ, ఇప్పుడు మాత్రం ఒక ప్రొడక్ట్ ఎంత అనేది కస్టమరే చెప్పగలరు. అంత నాలెడ్జ్ ఉందిప్పుడు. అంత ఇన్ఫర్మేషన్ గూడా ఉంది అగైన్. హ్మ్. సో, అందుకని ఎవ్వరు గూడా అంత ఆషామాషీగా ఉండదు. కస్టమర్‌కి ఇప్పుడు అమ్మటం అనేది పెద్ద ఛాలెంజ్ అది. హ్మ్. సో, అందుకే మా దాంట్లో వచ్చాక 10 మందిలో 8, 9 మంది కొంటున్నారంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారో లేదో తెలీదు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి ఒక చిన్న పాయింట్ అనిపించింది నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో. హ్మ్. బట్టల షాపులకి గాని, జ్యువెల్లరీ షాపులకి గాని యూజువల్లీ ఒక పర్చేస్ చేసే ముందు మల్టిపుల్ షాప్స్‌కి ఎళ్తాం. యాహ్! కామన్. ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒకసారి చూస్తాం, షార్ట్ లిస్ట్ చేస్తాం. ఇంకా బెటర్‌గా ఇంకో చోటున్నది. లేదా ఇంకా తక్కువకి ఇదే ప్రొడక్ట్ ఇంకో చోట దొరుకుతదని బయటికెళ్ళి హ్మ్. మళ్ళీ రీ ఎంట్రీ ఉంటది చాలా ఉంటది. సార్లు. కామన్. ఓకే. ఆ! సరే ఇప్పుడు మనం ఏం కొనట్లేదు. ఒక గంట షాపింగ్ చేసాం. మొత్తం అన్నీ చూసాం. ఎళ్ళిపోయేటప్పుడు హ్మ్. సేల్స్ వాళ్ళు మొహం మార్చుకుంటారు అవును. కొంతమంది. అవును. అవును. అలా చేస్తే ఏమవుతదంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇప్పటిదాకా కొన్న ఎవరొస్తారు? మూడంతా పోయిద్ది ఆ! అది. కొన్న మూడు పోతది. ఇప్పుడు అక్కడ ఇంకొక చోట ఒక నాకు బ్యాడ్ రూ. ఇంప్రెషన్. 100 ఎక్కువకి దొరికినా అరే! మళ్ళీ ఆడి మొహం అరే! ఎవరు ఆడు మొహం చూస్తారని అక్కడ ఉంది. మార్చుకున్నాడురా బాబు! ఇది మీరు ఏమైనా నోటీస్ చేసి దీని గురించి ఏమైనా యాహ్! అనుకున్నారండి? డెఫినెట్‌గా. అవును. నోటీస్ హ్మ్. చేశానిది. మాకు ఒక బ్రాంచ్‌లో జరిగిందిది. మాకు కామెంట్ పెట్టారు ఒక కస్టమర్. ఇట్లాగా మేము బయటికి వెళ్తున్నప్పుడు ఫోను నంబర్ ఇవ్వండి. మేము మళ్ళీ కాల్ చేస్తాము. మీరు చెప్పండి. మాకు వేరే వాళ్ళు వెయిట్ చేస్తారు. అది అని చెప్పి ఇట్లాగా కొంచెం అంటే టిపికల్‌గా మాట్లాడారు అన్నట్టుగా ఒక కామెంట్ పెట్టారు హ్మ్. మాకు. అప్పుడు అగైన్ ఐ హావ్ టేకెన్ సీరియస్ యాక్షన్. అంటే ఆళ్ళనేమి మనం తిట్టింది అట్లా కాదు. వాళ్ళకి మళ్ళీ అగైన్ ట్రైనింగ్ అనమాట. అట్లా వద్దు. వాళ్ళు కొన్నా, కొనకపోయినా మీరు నవ్వుతుండాలి. కొన్నా, కొనకపోయినా మీరు సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు కొన్నా, కొనకపోయినా వాటర్ అడగాలి. టీ కావాలా? కాఫీ కావాలా? అన్నీ కామన్ ఇకది. హ్మ్. సీ ఈ మనం ఇక్కడ నాట్ ఓన్లీ ప్రొడక్ట్ సర్వీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది అగ్రీడ్. ఇవ్వకుండా మనం ఏదో ఎలా పడితే అలా అసలు మొహం మార్చుకోవడం అనేది ముందు నాకిష్టం ఉండదు. హ్మ్. ఎందుకంటే నేను ఆహ్, నాకసలు అది మ్యాటర్ కాదు. కొన్నా, కొనకపోయినా అనేది నేను మామూలుగానే మాట్లాడతా ఎవరితో అయినా సరే. హ్మ్. సో, నాకు డల్‌గా ఉండటం, నీరసంగా ఉండటం, ఇట్లా మొహం మార్చుకోవటం నాకసలు ఇష్టం ఉండదు. హ్మ్. కాబట్టి మా వాళ్ళకి కూడా అది ఆ రోజు చాలా సీరియస్‌గా చెప్పాం. ఇక అక్కడి నుంచి ఇప్పటిదాకా అది కంటిన్యూ. సో, హ్మ్. కొన్నా, కొనకపోయినా కస్టమర్ పక్కన పెట్టినా, ఎళ్ళిపోతున్నా మీరు నవ్వుతూ పంపించండి. రేపొస్తారు, ఎల్లుండొస్తారు కావాలంటే. హ్మ్. ఎప్పుడు కావాలన్నా మిస్సమ్మ గుర్తొస్తది హ్మ్. అని చెప్తుంటా. దట్స్ ట్రూ. యాహ్! డిస్కౌంట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. యాహ్! అగైన్ ఇది కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి నేను అడుగుతున్నాను ఈ హ్మ్. క్వెషను. నేను ఒక బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఏబీసీ బ్రాండ్‌లోని హ్మ్. డిస్కౌంట్‌లు పెడుతున్నారండి. హ్మ్. సంవత్సరానికో 2 నెలలు డిస్కౌంట్‌లో నడుస్తది. ఓకే. ఓకే. నాకు బయటన కనిపిస్తది ఫ్లాట్ 30%, హ్మ్. ఫ్లాట్ 40% ఇట్లా కనిపిస్తా ఉంటది. ఓకే. యాస్ ఎ కస్టమర్ నా మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, ఆళ్ళు డిస్కౌంట్ పెట్టిన రోజు మనం వెళ్దాం ఆ షాప్‌కి హ్మ్. అని ఉంటది. హ్మ్. ఇలాంటి పరిధిలోని మీరు ఎంఆర్‌పీల మీద అమ్మడం కొంచెం డిఫికల్ట్ అవుతది. ఓకే. అంటే మీ ఫార్మాట్ నాకు తెలీదు యాక్చువల్లీ. హ్మ్. నేను చీరలు మీరు కట్టుకోరు కాబట్టి మీరసలు మా టార్గెట్ కస్టమరే కాదు. కానీ మీ కాదు. అమ్మగారు టార్గెట్ కస్టమర్ మాకు. కరెక్ట్. యెస్. సో, ఆహ్, ఈ మైండ్‌సెట్ తోటి మీ బిజినెస్ అప్రోచ్ ఏంటండి? అసలు మీ మోడల్ ఏంటి? ఎట్లాగా బ్రాండ్ ఒకటి ఎలా ల్యాండ్ అవ్వాలి ఒక కస్టమర్ మైండ్‌లో అన్నది మీరు ఎట్లాగా అప్రోచ్ చేస్తారు సీ దాన్ని? డిపెండ్స్ ఆన్ ది ఫౌండర్ ఆర్ ప్రమోటర్. హ్మ్. కంప్లీట్‌గా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనే దాన్ని బట్టి ఉంటది. ఒక ప్రొడక్ట్ ఇప్పుడు డీమార్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. డీమార్ట్ అనేది 365 డిస్కౌంట్స్ అనేది వాళ్ళ
ఎజెండా, వాళ్ళ ఫార్ములానే అది. మా దగ్గర ఎప్పుడు వచ్చినా డిస్కౌంట్ ఉంటుంది, కొనుక్కోండి. అక్కడ రూ. 10 అయితే మా దగ్గర రూ. 8, రూ. 9 అని చెప్తాడు. సో అది తప్పు కాదు. అండ్ నేను ఓన్లీ ఒకటే రేటుకి అమ్ముతాను, ఫిక్స్డ్ రేటుకి అమ్ముతాను అనేది కూడా తప్పు కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, హౌ దే వాంట్ టు రన్. అంతేగాని ఇప్పుడు కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి రకరకాలు చెప్తారు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి. ఒకటి డిస్కౌంట్ అంటాడు, ఒకటి ఆఫర్ అంటాడు, ఒకటి గిఫ్ట్లు అంటాడు, ఒకటి బిల్డింగ్ ఇస్తా అంటాడు, ఒకటి ఇంకేదో మొత్తం ఆస్తి ఇస్తా అంటాడు. సో ఏదన్నా చెప్పొచ్చు, కానీ మీరు ఏదైతే చెప్పారో స్టోర్లోకి వచ్చాక కస్టమర్ అదే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫ్లాట్ 50% ఆఫ్ అని రన్ చేసాం లాస్ట్ వీక్. సో మేము రన్ చేసినప్పుడు స్టోర్లో నేనేం చెప్పాను, స్టోర్లో మీరు ఏ శారీ పట్టుకున్నా ఫ్లాట్ 50 ఉండిద్ది అని చెప్పాం. సో స్టోర్ లోపలికి వచ్చాక కస్టమర్కి కొన్ని 10%, కొన్ని 30%, కొన్ని 50% కనబడితే దట్ ఈస్ చీటింగ్. సో అది చెయ్యొద్దు. మీరు ఏది చెప్పినా జెన్యూన్గా చెప్పండి. మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం కస్టమర్ని లోపలికి తెచ్చుకోవడానికి ఎవడు ఆడే గేమ్స్ వాడు ఆడతాడు, కానీ లోపలికి వచ్చాక వాళ్ళని చీట్ చేయొద్దని నేను చెప్తాను, అంతే. సో ఫ్లాట్ 50 అన్నప్పుడు ఫ్లాట్ 50 ఉండాలి, ఫ్లాట్ 25 అంటే 25 ఉండాలి. అది జెన్యూనిటీ మాత్రం ఉండాలని చెప్తా. సో దట్స్ హౌ వీ క్రియేట్ ట్రస్ట్ ఫర్ కస్టమర్స్. సో నేను మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా మీరు ఎలాగా ట్రస్ట్ క్రియేట్ చేసిన ఇదే. సో నేను ఏది చెప్తానో అదే ఉంటుంది మా దాంట్లో, అంతే తప్ప ఒకటి చెప్పి ఇంకోటి ఇవ్వటం అట్లా ఉండదు అన్నమాట. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ అండ్ ఫౌండర్ ఆర్ ప్రమోటర్. వాళ్ళు వాళ్ళ బ్రాండ్ని ఎలాగా చూపిద్దాం అనుకుంటున్నారు, కస్టమర్ని బ్రాండ్ ప్రమోషన్ కానీ బ్రాండ్ ఇవన్నీ కూడా ఎలా చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. సో ఆ బిజినెస్ బట్టి ఉండిద్ది బేసికల్గా. ఇప్పుడు మన దాంట్లో అయినా కానీ ఇప్పుడు మేము డిస్కౌంట్స్ ఇస్తాము, అప్పుడప్పుడు ఆఫర్స్ అంటాం, ఇంకొకళ్ళు 365 days ఆఫర్స్ అంటారు, ఇంకొకళ్ళు అసలు మా దగ్గర లేవు అంటారు. అది అగైన్ అంతే, అదే చెప్తుంది. బట్ పండగల పబ్బాలకి వస్తాయి ఆఫర్లను డిస్కౌంట్స్ అని చెప్పి కస్టమర్స్ వస్తారు. సో డెఫినెట్గా, కానీ ఉన్న ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా డిస్కౌంట్స్ ఆఫర్స్ అంటే మాత్రం డెఫినెట్గా ఆ ఫుట్ఫాల్ అనేది పెరిగింది, జనాలు ఎక్కువ వస్తారు, కస్టమర్స్ ఎక్కువ వస్తారు ఆ టైంలో. అది కామన్. ఇక అది మనకి తక్కువ వస్తుందండి, ఇప్పుడు ఒక 1000 రూపాయలది మనకి 900కి వస్తుందంటే ఎందుకు కొనుక్కోకూడదు, మంచిదే కదా. సో తీసుకోవచ్చు. చీరలకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి. ఒకప్పుడు మనం పాన్ షాపుల్లో కూల్ డ్రింకులు కొనుక్కునే వాళ్ళం బయట కిరాణా కొట్లో. ఇప్పుడు రత్నదీపులు లాంటి ప్లేసుల్లో కొనుక్కుంటున్నాం. ప్లాస్టిక్ బాటిల్ కూడా రత్నదీప్ లాంటి ప్లేసుల్లో కొనుక్కుంటున్నాం. అక్కడ బేరాలు ఆడడం. కానీ చీరలు వచ్చేసరికి అది ఎంత పెద్ద రీటైల్ స్టోర్ అయినా బేరాలు ఆడతారు. బిల్లింగ్ అప్పుడు కూడా ఒక 500 తగ్గించండి, ఒక 300 తగ్గించండి అంటారు. ఏం చేస్తుంటారు మీరు? కస్టమర్ని సాటిస్ఫై కొంచెం ఎలాగోలా చేయాలి కదా. దీనికి మీరు ఏమైనా క్యూరేట్ చేశారా? ఎట్లా అక్కడే వచ్చింది డిస్కౌంట్స్ ఆఫర్స్ అనే ఫార్ములా. యాక్చువల్గా ఇప్పుడు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, అలాగని చెప్పి ఇప్పుడు మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయండి. ఇప్పుడు మాకు 17 స్టోర్స్ ఉన్నాయి. హోల్సేల్గా కావాలంటే మాకు నిజాంపేట్ వేర్ హౌస్ ఉండేది పెద్దది, అక్కడికి వస్తారు. వీళ్ళందరికీ నేను పర్సన్ టు పర్సన్ నేను మాట్లాడలేనుగా, అలాగని మేనేజర్కి ఇవ్వలేము. ఫిక్స్డ్ ప్రైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫిక్స్డ్ ప్రైస్లో అప్పుడు నేను సరే కస్టమర్ వచ్చారు, వీళ్ళు అడుగుతారు. లేడీస్ మైండ్ సెట్ ఎవరికైనా సరే జనరల్గా ఇంత తగ్గిద్దంటే అదొక హ్యాపీనెస్. సో అక్కడ ఏమైంది, ఒక 10% తగ్గిస్తే బాగుండు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అది ముందేనా లేదంటే కౌంటర్ దగ్గరికి వచ్చాక, క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాక అనేది తర్వాత విషయం. కానీ ఎంతో కొంత తగ్గితే బాగుండు అనే దానికి వచ్చిన ఆన్సర్సే ఈ డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేవి. సో ముందే చెప్పేసాం అనమాట, ఇదిగోండి 10% ఆన్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉంటుంది డిస్కౌంట్. సో ఇంక మీరు మళ్ళీ మమ్మల్ని అడగద్దు ప్లీజ్ అనేదే అక్కడి నుంచి ఇంట్రడ్యూస్ అయింది ఇదంతా కూడా. సో అలాగా మా దాంట్లో కూడా ఉంటుంది, అంటే అందరి దాంట్లో ఉంటుంది. అండ్ కొంచెం హెవీ బిల్ అయ్యింది, హెవీ బిల్ అయినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఆస్క్ మోర్ డిస్కౌంట్. ఇస్తారు, ఎందుకంటే ఒకళ్ళకే మనం 5,000 అమ్మే బదులు ఒకళ్ళ ₹1,00,000 అమ్మటం ఈజీ కదా. సో ఫోన్లే అని చెప్పి ఇస్తాం, అట్లా అది జరుగుతుంది, కామన్ అది. నైస్. నేను ఇందాక చెప్పాను కదా, అంటే ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి అన్నట్టు. ఇది ఆన్లైన్ మార్కెట్, ఆన్లైన్ షాపింగ్కి మూవ్ అవ్వడం వల్ల అని కూడా ఉండొచ్చు కదా. చాలా మంది ఆన్లైన్ ఇచ్చేస్తున్నారు. 100% చీరలు మేబీ నా ఉద్దేశం ప్రకారం అట్లీస్ట్ ఇప్పుడు 40+ ఉన్న వాళ్ళు ఆన్లైన్ కి స్లోగా స్విచ్ అవుతున్నారు. ఒక 1 year బ్యాక్ మా అమ్మమ్మ ఫోన్ చేసి
ఇట్లా సో అండ్ సో యూపీఐ పేమెంట్ చేయాలంటే ఆవిడెవరో చండీగఢ్‌లోనో, హర్యానాలోనో చీరలు అమ్ముతుంది ఆవిడ. ఆ! ఆవిడది ఆన్‌లైన్ యూట్యూబ్ వీడియో చూసి, ఆ వీడియో చూసి మీద నంబర్ చూసి దీనికి యూపీఐ చేయమని చెప్పి ఫోన్ చేసింది నాకు. ఓకే. సూపర్. సో, ఆన్‌లైన్ సేల్స్‌కి మీరు అంటే ఎట్లా మారదాం అనుకుంటున్నారు? ఏమైనా ప్లాన్ ఉన్నదా? ఆర్ యూ ప్లానింగ్ టు సెల్ ఇట్ ఆన్‌లైన్? ఏం చేద్దాం లేదు. అనుకుంటున్నారు? మీరన్నట్టుగా 100% ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఉంది. జనాలు అందరూ గూడా ఏమీ అంటే అసలు మొబైల్ ఏంటి, ఆన్‌లైన్‌లో కొనుక్కోవటం ఏంటనేది తెలియనోళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. సో, ఇందాక మనం అనుకున్నాం చూసారా? ఈ 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి ఉన్నారు. కానీ ఈళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూ గురించి నడుపుతుంటారని చెప్పి. అగైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వకపోవడం కూడా బిగ్గెస్ట్ ఇష్యూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ. హ్మ్. సో, మా దాంట్లో వచ్చేటప్పటికి మిస్సమ్మ కంప్లీట్‌గా మేము ఆఫ్‌లైనా? ఆన్‌లైన్ ఉంది. లేదు ఆన్‌లైన్ ఆన్‌లైన్. హ్మ్. కంప్లీట్‌గా ఉంది మాది. మాదసలు సెపరేట్ మిస్సమ్మ ఈ కామర్స్ అని చెప్పి ఒక ఛానెల్ ఉంది. హ్మ్. ఆ ఛానెల్‌లో ఓన్లీ ప్రొడక్ట్సే చూపిస్తాం. ఓన్లీ ఇవాళ ఒక 4 వీడియోస్, 5 వీడియోస్ ఓన్లీ శారీస్ చూపించడమే అందులో. ఇంకేం చెప్పం అందులో. హ్మ్. ఓన్లీ శారీస్ చూపిస్తాం. కావాలన్నోళ్ళు కొనుక్కోండి. సూపర్. అక్రాస్ వరల్డ్ అది ఉంటది మాకు. సూపర్. ఆ! మాయి చాలా రెగ్యులర్‌గా ఎళ్తుంటాయి మాయి యూఎస్, సింగపూర్, దుబాయ్ అన్నీ ఎళ్తూనే ఉంటాయి మాయి. సూపర్. సో, మాది హెవీ మీది ఉంటది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సేల్స్ స్ప్లిట్ ఎలా ఉందండి? మాది ఆఫ్‌లైన్ వచ్చేటప్పటికి 90% ఉండిద్ది. 10% ఆన్‌లైన్ ఉంటది. ఓకే. యాహ్! ఓకే. హ్మ్. సో, ఆఫ్‌లైన్ హోల్‌సేల్‌గా స్టిల్ కూడా ఇంపార్టెంట్ అంటారు. డెఫినిట్‌గా ఇంపార్టెంట్. హ్మ్. ఆఫ్‌లైన్ ఈజ్ ఆఫ్‌లైన్. అసలు ఎప్పటికి కూడా ఆఫ్‌లైన్‌ని ఆన్‌లైన్ బీట్ చేయలేదు. హ్మ్. అవ్వదు. అది. ఇన్ని స్టోర్స్, ఇన్ని థౌసండ్స్ ఆఫ్ స్టోర్, లాక్స్ ఆఫ్ స్టోర్స్ మీద ఆన్‌లైన్ అనేది బీట్ చేయలేదు ఆఫ్‌లైన్‌ని ఎప్పటికి కూడా. ఎందుకు అంటే ఆన్‌లైన్‌లో కూర్చుంటే మహా అయితే మనం ఇళ్లల్లో చూస్తాము. ఒక 2 చీరలో, 3 చీరలో కొంటాం. అంతకన్నా చూసే ఓపిక ఉండదు హ్మ్. మనిషికి. హ్మ్. స్టోర్‌లో కూర్చుంటే ఏమైద్ది అంటే ఒక 50 చీరలు కావాలా? చూస్తారు. డైరెక్ట్‌గా చూస్తారు. డైరెక్ట్‌గా చూసి సెలక్షన్ చేసేసుకుంటారు. ఇందులో 4 ఇవ్వమ్మా, ఇందులో 2 ఇవ్వమ్మా, ఇందులో 10 ఇవ్వమ్మా అంటారు. చూసేసుకుంటారు. మొత్తం అయిపోతది. అందుకే మీరు ఆఫ్‌లైన్ బిల్స్‌కి, ఆన్‌లైన్ బిల్స్‌కి కంపారిజనే ఉండదసల. సో, హ్మ్. ఆఫ్‌లైన్‌లోనే ఎక్కువవుతది. ఎవ్వరికైనా. అది ఎవ్వరికైనా సరే. ఇంట్రెస్టింగ్. క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడదామండి. యాహ్! అంటే బిజినెస్ అంటేనే అంటే ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నప్పుడు హ్మ్. క్యాష్ ఫ్లోలన్నవి ఎవ్రీ మంత్ అది డిసైడింగ్ ఫ్యాక్టర్, లక్ ఫ్యాక్టర్, మనం ఎంత కష్టపడ్డాం, బిజినెస్, సీజన్ దేవుడి చేతిలో ఉన్నదన్నట్టు. అంతే. కరెక్ట్? అంతే. సో, ఆ క్యాష్ ఫ్లోస్‌ని మేనేజ్ చేసుకోవడానికి మీరేమైనా ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి హ్మ్. ఎనీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ పీపుల్ దట్ ఆర్ ఆల్రెడీ రన్నింగ్ బిజినెసెస్? సీ ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి ఎవ్రీ మంత్. ఆ స్టాండర్డ్ ఎక్స్‌పెన్సెస్‌ని ఎవ్వరైనా సరే రీచ్ అవ్వాల్సిందే. హ్మ్. సో, అది మీరు చేసే బిజినెస్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 అమ్మేవాడికి 20,00,000 ఖర్చొస్తుంది అంటే, ఈ 20,00,000 అయితే ఫిక్స్‌డ్. నువ్వు 1,00,00,000 అమ్ముతావా? నువ్వు 60,00,000 అమ్ముతావా? 50,00,000 అమ్ముతావా? అది ఎవరిదాళ్ళు చూసుకోవాలన్నమాట. హ్మ్. సో, 1,00,00,000 దాటింది అంటే ఇంక హ్యాపీ అనమాట. సో, ఇక నేను చెప్పేదేంటంటే, మీరు ఎలాగైనా సరే ఆ 1,00,00,000 అనేది రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 నేను హ్యాపీ. ఒక ఓనర్ ఫౌండర్ హ్యాపీ అనుకుందాం ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. 1,00,00,000 ఎలా రావాలి అనేది అది ఛాలెంజింగ్. ఎవ్రీ మంత్ మీకు 1,00,00,000 రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి 20,00,000. హ్మ్. ఈ 20,00,000ని నువ్వు సాటిస్ఫై చేయాలంటే 1,00,00,000 నువ్వు అమ్మాల్సిందే ఇక్కడ. సో, ఈ 1,00,00,000 నువ్వు టర్నోవర్ చెయ్యాలి అంటే ఏమేం జేయాలి? ఏంటి? అనేది పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే. సో, హ్మ్. అది ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఉంటది. 1,00,00,000 అనుకుందాం. ఎవ్రీ వీక్ 25,00,000 డివైడ్ చేసాం. సో, ఫస్ట్ వీకు ఫర్ ఎగ్జాంపుల్ 15,00,000 అమ్మాం. అంటే 85,00,000 ఇంకా రీచ్ అవ్వాలి. సెకండ్ వీక్ ఇంకో 15 అమ్మాం అనుకుందాం. 30 ఇంకా 70,00,000 రీచ్ అవ్వాలి. సో, లాస్ట్ 15 డేస్ ఇక స్ట్రగుల్ అనమాట. ఆ హ్మ్. 70,00,000 ఎలా తీసుకొస్తాం ఇప్పుడు సేల్? ఏం జేయాలి? దానికి నువ్వేమన్నా ఆఫర్ ఇస్తావా? డిస్కౌంట్ ఇస్తావా? లేదంటే మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌ని తోస్తావా? కస్టమర్స్ ఇంకేమన్నా చెప్తావా? అనేదే ఇక బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ ఏది చేసినా గానీ ఆ 1,00,00,000 మాత్రం చేయాల్సిందే. ఇప్పుడు హ్మ్. నేను అది చేస్తున్నా. హ్మ్. సో, అది చెయ్యాల్సిందే తప్పదు. ఎందుకంటే మనం ఏమంటారు ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్టే కది. సో, హ్మ్. అది వెనక్కెళ్ళలేం, ముందుకెళ్ళలేం. చెయ్యాల్సిందే దాన్ని. హ్మ్. సో, అది బెస్ట్. మీరు అది. 50,00,000 పోగొట్టుకున్నానని చెప్పారు కదా! హ్మ్. మిస్సమ్మ స్టార్ట్ చేసిన తర్వాత లేదు. మిస్సమ్మ స్టార్ట్ చేయకముందు ఇదా? ముందు మిస్సమ్మ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. మీరు లోయెస్ట్ ఫేజ్ మీకేంటి? అప్పుడది ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయక ముందు పార్ట్నర్స్‌తో కలిసి మీరు పోగొట్టుకున్నది హ్మ్. దట్ ఈస్ ఎ లో ఫేజ్ అండర్‌స్టూడ్. హ్మ్. తర్వాత మీరు మళ్ళీ 5,00,000 అప్పు తీసుకొని మిస్సమ్మ స్టార్ట్ చేశారు. హ్మ్. మిస్సమ్మ స్టార్ట్ చేసిన తర్వాత మీ లోయెస్ట్ ఫేజ్ ఏంటి? మిస్సమ్మ స్టార్ట్ చేశాక లోయెస్ట్ ఫేజా? ఏం జెప్పాలి? కొంతమంది ఏంటంటే నేను
అంటే కొంతమంది ఒక టీం ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కొంతమంది డిపెండ్ అవుతాం వాళ్ళ మీద. వీళ్ళు సడెన్‌గా హ్యాండ్ ఇస్తారు. అంటే ఏమి చెప్పా పెట్టకుండా మానేస్తుంటారు. అలాగని చెప్పి ఆళ్ళు లేకుండా కంపెనీ ఏమి ఆగిపోతదని కాదు నేను చెప్పేది. కొన్ని రోజులు డిస్టర్బ్ అవుతది వర్క్. ఇలాంటి చిన్న చిన్నవే తప్ప నేను మిస్సమ్మ స్టార్ట్ చేసాక లో అయ్యింది పెద్దగా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు నాతో ట్రావెల్ చేసేవాళ్ళు నా టీమ్ గాని, లేదంటే నా వైఫ్ గాని వీళ్ళందరికీ తెలుసు. నేను ఎలా ఉంటాను ఎవ్రీడే, నా బిహేవియర్ ఎలా ఉండిద్ది, నా యాటిట్యూడ్ ఏంటి అని చెప్పి. సో, అసలు ఈ లో అనేది నా దగ్గర ఎవరు చూసి ఉండకపోవచ్చు. మేబీ. మిస్సమ్మతో కాదు. మిస్సమ్మ ఉందా లేదా ఇది కాదసల. నా బిహేవియరే అది. నా యాటిట్యూడ్‌లో మీరు నా లో ఎప్పుడు చూడరు. ఆల్మోస్ట్. ఇప్పుడు మనం బిఫోర్ పాడ్‌కాస్ట్ అడిగారు కదా మీరు భాను ఇట్లా అని చెప్పి. సో, భాను కూడా అదే. హి ఈస్ వెరీ హ్యాపీ. అంటే ఆ లో చూడడు అసలు నాలో. ఇప్పుడు నిన్ను చూస్తే నాకు ఒక జోష్ వచ్చిద్ది అంటాడు. అట్లా. సో, ఆ లో అనేది నాకు లేదు, రాదు, నేను తెచ్చుకోను. ఏదైనా అనిపించినా దాన్ని మళ్ళీ ఎలా దాని నుంచి బయటపడాలనేది నేను నా ప్లాన్ నేను యేసేసుకుంటా. పాడ్కాస్ట్‌ల నుంచి చిన్న చిన్నవి బిట్లు తీసి రీల్ లాగా యేసుకొని ఒక పేజీలు నడుపుతుంటారు కదండీ కొంతమంది. అలాగా సరదాగా రిసర్చ్ కోసం అని చెప్పి ఒక అతనితోటి మాట్లాడానన్నమాట. ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్. ఓకే. నెల్లూరులోని రొయ్యలు బయటన షెల్ తీసి ఏదో మెడికల్ ఇది చేస్తుంటారంట అవును. కదా! అవును. అందులో పని చేస్తుంటాడంట 20,000 సాలరీకి. పాడ్కాస్ట్‌లన్నీ చూస్తుంటాడంట, నోట్స్ రాసుకుంటాడంట. మంచిగా అనిపించింది నాకు. అయితే మీరు అతని ఛానలా అది? అతని ఛానల్ బిజినెస్ స్టార్టప్ అని ఏదో ఛానల్ అన్నమాట. ఓకే. జస్ట్ పాడ్కాస్ట్లు, తెలుగు పాడ్కాస్ట్లు అన్ని చూసి అందులో రీల్ కట్ చేసి వేసుకుంటుంటాడు అతని ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అయితే మీరు ఎట్లా చేస్తుంటారండి రీల్స్ అవి ఎలా తీస్తుంటారు ఏంటి అని అంటే, ప్రతి ఛానల్ ప్రతి వీడియోకి లాస్ట్‌లోని అడ్వైస్ ఏంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ అని అడుగుతుంటారు. అది ఒక్కటి మాత్రం అక్కడి వరకు ఫస్ట్ వెళ్తాను. అక్కడికెళ్ళి చూసి ఫస్ట్ అది రీల్ వేసిన తర్వాత మిగిలిన పాడ్కాస్ట్ చూస్తానని చెప్పాడు. సో, దాన్ని బేస్ తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ క్వెషన్ మీద అదే ఓకే. అతని గురించి మీరు కొత్తగా వచ్చిన బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీ అడ్వైస్ ఏంటి? ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా ఏది స్టార్ట్ చేయాలన్నా రీసెర్చ్ మేజర్ ఇంపార్టెంట్. సో, రీసెర్చ్ చేసుకొని ఆ తర్వాత మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయండి. మినిమమ్ అంటే నా దగ్గర ఏదో లక్షల కోట్లు ఉన్నా సరే నేను చెప్పేది మాత్రం మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఆవేశంగా దిగిపోయి డబ్బులు పోగొట్టుకునే బదులు చిన్నగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఒకేసారి నేను కోట్లకెళ్ళిపోవాలనేది వద్దు. ఎందుకంటే నేను చూశాను ఇది. ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా నేను చూసా. వాళ్ళతో మాట్లాడా. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు ఇప్పుడు. మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఇట్లానే ఒకటి స్టూడియో లాంటిది స్టార్ట్ చేశాడు ఒకటి. స్టూడియోలో అది రెంట్‌కి ఇస్తాడు. స్టూడియోలో స్టార్ట్ చేశాడు, రెంట్‌కి ఇచ్చాడు. రెంట్‌కి ఇస్తాను అనేది కాన్సెప్ట్ అతను. ఎవ్వరు రాలా. అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం జనాలు వస్తారు. నేను బిజినెస్ స్టార్ట్ చేశా. ఇక జనాలు రావడం ఆళ్ళ కర్మ. ఆళ్ళే వస్తారు. ఎందుకు రారు? అన్నట్టుగా మాట్లాడాడు నాతో ఫస్టు. నువ్వు ఏం చేస్తున్నావు దీనికోసం అంటే, వస్తారన్నా ఎందుకు రారన్నా? ఆళ్ళే వస్తారు కదా అన్నాడు. అలా రారు బాబు ఇప్పుడున్న మార్కెట్ అసలు వేరే కథ ఇదంతా కూడా. ఎంత మార్కెటింగ్ చేయాలి తెలుసా? నువ్వు అక్కడ ఉన్నావని తెలియజేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలా అని చెప్పాను. తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత మొత్తం అవుట్. లాస్ మొత్తం. స్టూడియో మూసేశాడు. అది ఎవరికో ఇచ్చేయడం ఏదో సంథింగ్ జరిగింది కదా! సో, నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి ఎవరైనా. చిన్నగా స్టార్ట్ చేయండి. కొంత అమౌంట్‌తో మీరు ఏ బిజినెస్ అయితే అనుకున్నారో దాంట్లో లీస్ట్ టు లీస్ట్ ఎంత ఉండిద్దో దాంతో స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. సో, దాంతో స్టార్ట్ చేశాక ఎవరు మీ టార్గెట్ కస్టమర్స్. ఎందుకంటే అగైన్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఇప్పుడు మా దగ్గరే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్‌కి ఒక 5,000 రూపీస్ శారీ కావాలి. ఈళ్ళు 50,000 రూపీస్ శారీ చూపిస్తే కొంటారా? కొనరు. నాది కాదది అంటారు. 20,000 రూపీస్ శారీ చూపిస్తే కొంటారా? కొనరు. సో, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? వాళ్ళకి ఏం కావాలి? మీరు మహా అయితే ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగు. ఈ 1,00,000తో మీకు తెలిసిపోద్ది. మీరు అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదనేది. సో, అది బెస్ట్ అడ్వైజ్ నా సైడ్ నుంచి మాత్రం. అండ్ ఏదో ఓవర్ నైట్ సక్సెస్ రావాలని మాత్రం ఎవ్వరు కోరుకోవద్దు. ఎందుకంటే కొంతమందిని చూసి ఇప్పుడు అరే భలే ఉందిరా ఇదేదో చేసి పడేద్దాం అయిపోద్ది అనుకున్నారు. అంటే అట్లా కూడా రాదు. ఓవర్ నైట్ సక్సెస్ కాదు. నాదైనా కానీ మన బీకేపీ భానుదైనా కార్తిక్ ఎవరిది కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు ఇలా ఎవరు కూడా. సో, కష్టపడాలి, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక బిజినెస్ రన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆ ఓపిక ఉండాలి.
నేను 2 ఏళ్ళు నడుపుతాను, 3 సంవత్సరాల నుంచి నేను నా రేంజ్ వేరు, నా లెవెల్ వేరు అంటే కుదరదు. సో, ఇదంతా కూడా కంపల్సరీగా కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఎంత ఇదొచ్చినా సక్సెస్. సో, ఇది నా సైడ్ నుంచి చెప్పేది. లవ్ ఇట్. వన్ లాస్ట్ క్వెషన్ అండి. మీరిప్పుడు 17 అవుట్‌లెట్లు ఓపెన్ చేశారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆన్‌లైన్ చేస్తూ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు బాగానే వస్తున్నాయి డబ్బులనుకోని, ఇప్పుడు ఒక అవుట్‌లెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే హైదరాబాద్ లాంటి ప్లేస్‌లోని ఎంత ఖర్చవుద్ది? ఎంత సైజ్ ఆఫ్ అవుట్‌లెట్ అది? మినిమమ్ ఎంత మాదా ఉండాలని మీ ఒపీనియన్? మీరనేది? ఇన్ జనరల్ మీరిప్పుడు ఇన్ని అవుట్‌లెట్లు ఓపెన్ చేశారు. మీకు ఒక్కొక్క దానికి ఖర్చు ఎంత అవుద్దో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఓపెన్ తెలుసు. చేయాలంటే. ఓకే. సో, అలాగే ఎవరైనా ఒకటి కొత్తగా ఓపెన్ చేద్దాం అని అనుకుంటే ఒక అవుట్‌లెట్ లెట్స్ సే సంథింగ్ లైక్ కూకట్పల్లిలోని ఓకే. మినిమమ్ 3000 ఎస్ఎఫ్టీ సరిపోద్దా? 4000 ఎస్ఎఫ్టీ? అది డిపెండ్స్ కదా! అట్లా చెప్పలేం కదా! నేను ఇప్పుడు చెప్పింది అది కదా యాక్చువల్‌గా. హ్మ్. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఎవరికి అమ్మాలనుకున్నారు? వాళ్ళు అమ్మాలనుకున్నోళ్ళు ఎంతుంటే సెలక్షన్ చేస్తారు కస్టమర్స్. ఇప్పుడు కొంతమందికి ఒక 100 పీసులు చూపిస్తే ఓకే, సెలక్షన్ చేసుకోవచ్చు. కొంతమంది 1000 చూపించాలి. కొంతమంది 10,000 పీసులు చూపించాలి. సో, అది అగైన్ డిపెండింగ్ అనమాట. అట్లాగా మన స్టాండర్డ్ ఫార్ములా ఏం లేదు దీనికి. ఆళ్ళు పెట్టే వాళ్ళ బట్టి ఉండిద్ది. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఏరియా బట్టి ఉండిద్ది. సెలెక్ట్ చేసుకునే కస్టమర్స్ బట్టి ఉండిద్ది. ఇదంతా కూడా డిఫైన్ అవుతది కాబట్టి దేర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఎనీ బిజినెస్ అది. దేంట్లో అయినా గాని ఇది ఉండదనమాట. స్టాండర్డ్‌గా ఇట్లానే చేయాలి అనేది. బట్ నేను చెప్పేదేంటంటే చిన్నగా స్టార్ట్ చేయమన్నాం కాబట్టి ఇందాక. ఓకే. చిన్నగా స్టార్ట్ చేయాలంటే మీరు ఒక ఇల్లు కూడా తీసుకోవచ్చు. స్టోరే తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్స్ ఏ రిస్కీ గేమ్. అగైన్ స్టోర్ అంటే 6 మంత్స్ అడ్వాన్స్‌లుంటాయి. ఇంటీరియర్స్ ఉంటాయి. మళ్ళీ ఆ స్టోర్ మొత్తం ఫిలప్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ ఉండిద్ది. ఫ్లోరింగ్ అబ్బో! ఇది చాలా తాతంగా ఉండిద్దది. ఇప్పుడు మా స్టోర్ పెట్టడానికి ఒక స్టోర్ పెట్టాలంటే 6-7 సీఆర్ మాది స్టోర్ ఒకటి. సో, అంత పెట్టాలనేది అందరి వల్ల కాదు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఒక ఇల్లు ఏదైనా విల్లానో లేదంటే సింగిల్ ఇండిపెండెంట్ హౌస్‌లు ఉంటాయి కదా! అలాంటివి తీసుకొని అట్లా స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా. లేడీస్ ఇప్పుడు మా దగ్గర ఎంతోమంది లేడీస్ హోల్‌సేల్‌గా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా బిజినెస్ చేసుకునేవాళ్ళుంటారు. అబ్బో! చాలామంది. మా దగ్గర ఇట్లాంటి స్టోరీస్ చాలా. అంటే ఒక లాస్ట్ వీకే జరిగింది మాకు. ఒకామె 20,00,000 20,00,000 అకౌంట్‌లో పెట్టుకొని వచ్చారు. తీసుకుంటానని చెప్పి 20,00,000. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేనున్నా ఆ టైంకి లక్కీగా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 20,00,000 కొంటారా అన్నా. అంటే కొంటా, నేను పెట్టేస్తాను, నాకేం పర్వాలా అన్నారు. వద్దండి. మీరు అబ్జర్వ్ చేయండి. 20,00,000 నాకు వచ్చేస్తాయి ఆమెతో నేను కొనిపించేస్తే. ఇమ్మీడియేట్‌గా నాకు సాయంత్రం కల్లా నాకు వచ్చేస్తాయి 20,00,000 నా అకౌంట్‌లోకి. కానీ నేను చెప్పింది ఒకటే జెన్యూన్‌గా వద్దు. వద్దు. మీరు 20,00,000 డిసైడ్ అయ్యారు కదా! ఒక 2,00,000 కొనుక్కోండి. 10%, 2,00,000 కొనుక్కోండి. మీకు అర్థమవుతది ఎలా చేయాలి ఏంటనేది. మీరు ఏదన్నా ఇఫ్ ఇన్ కేస్ దరిద్రంలో అది పోయిందనుకుందాం, లాస్ అయిందనుకుందాం. ఇంకో 2,00,000 పెట్టుకోండి. 2,00,000 పోయింది మీకు అంతటితో. నెక్స్ట్ ఏం చేయాలనే లెసన్స్ మీకొచ్చినియి. సో, దాని నుంచి నేర్చుకోండి. అప్పుడు బెటర్ ఇంకో 2,00,000 అగైన్. ఈ 2,00,000ని మీరు 20,00,000 దాకా తీసుకెళ్ళండి. అంతేగాని 20,00,000 పెట్టేసి దీన్ని పట్టమని 2 క్రోర్స్‌కి తీసుకెళ్ళిపోతానంటే అది అవ్వని పని అని చెప్పా. చెప్తే ఆమెకి అసలు వెరీ ఇంప్రెస్డ్ అనమాట. ఇట్లా ఎవడైనా చెప్తాడయ్యా, ఆమె పెద్దామె కొంచెం ఒక 55 అట్లా ఉంటది. ఇలా ఎవడైనా చెప్తాడయ్యా, నేను 20,00,000 ఇస్తుంటే తీసుకోకు నువ్వు, ఎవడైనా చెప్తాడు ఇట్లాగా హ్యాపీగా బిజినెస్ చేసుకోకు నువ్వంటే, అలాంటిది నాకు అవసరం లేదండి. తీసుకెళ్ళినోళ్ళు కూడా హ్యాపీగా అమ్మేసుకోవాలండి. మీరు మళ్ళీ రండి. నేను వన్ టైమ్ బిజినెస్ చూడను ఎవరితో కూడా. ఒక్కసారి కస్టమర్ వచ్చారంటే ఆళ్ళు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రావాలి నా దగ్గరికి. సో, ఆమెతో నేను మళ్ళీ, మళ్ళీ చేస్తున్నప్పుడు ఎలా ఉండిద్ది? 20,00,000 మ్యాటరే కాదు. ఏమో ఆమె మంచి సక్సెస్ అయితే ఈ 2,00,000తో 2,00,00,000 చేసిద్దేమో సంవత్సరానికి. తెలీదు కదా! సో, అందుకే నేను నా అడ్వైస్ అది. అందరికి చెప్తాను ఇది. దూకేయమాకండి. చిన్నగా స్టార్ట్ చేయండి. దట్స్ హౌ ఐ రన్ మై బిజినెస్. 5,00,000తో స్టార్ట్ చేశా. నేను ఇన్ని ఇయర్స్‌లో 300,00,00,000కి వచ్చాను. ఎందుకో ఎలా వచ్చాను నేను నేను పెట్టగలను 5,00,000 కాదు, ఆ రోజు నేను 5,00,00,000 కూడా పెట్టగలను ఒకేసారి. కెపాసిటీ ఉంది. కానీ నేను అది కాదు. చిన్నగా స్టార్ట్ చేయాలి. నేను తెలుసుకుందది నా లైఫ్‌లో. కాబట్టి అదే అడ్వైస్ చెప్తున్నా అందరికి. సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారు. 100% ఫెయిల్ అయితేనే ఎలా సక్సెస్ అవ్వాలో తెలుస్తది. ఒకసారి సక్సెస్ అయిపోతే కుదరదు. కానీ సక్సెస్ అయ్యాక అది ఆగదు. ఒక కొటేషన్ మొన్న ఒకటి చదివాను. లేజీ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ సక్సెస్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్ అని చెప్పి. సో, అది డెఫినెట్‌గా అది. అండ్ ఇప్పుడు మిస్ అమ్మ తర్వాత ఏంటి అని నేను ఎప్పుడు నా మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయన్నమాట. అంటే ఇట్ విల్ నాట్ స్టాప్. మన ఆలోచనలు ఆగవు ఒక సక్సెస్ వచ్చాక డెఫినెట్‌గా. అండ్ అది ఆ సక్సెస్ విలువ ఎప్పుడు తెలిసిద్ది అంటే ఫెయిల్ అయినోడికే తెలిసిద్ది. సో, అందుకే నా ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి
నేను సక్సెస్ స్టోరీకి మారాను అంటే డెఫినెట్గా ఆ ఫెయిల్యూర్స్ అనేవి నాకు చాలా నేర్పించినాయి. నాకు జరిగిన అవమానాలు నేర్పించినాయి. నన్ను చెప్పే కదా మీకు ఆల్రెడీ రివెంజ్ స్టోరీస్ నేర్పించినాయి. అలాగా జరిగింది ఇది కథ నాదంతా. రివెంజ్ స్టోరీస్ వాస్ మై ఫేవరెట్ పార్ట్. యాహ్! ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇంకొకటి చెప్పొచ్చు కదా బిఫోర్ వి ఎండ్? BMW కారు నేను ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడు తీసుకున్నాను. అది యాక్చువల్‌గా ఏంటంటే నేను అలేఖ్య ఈ జూబ్లీస్ ఇక్కడే ఏదో రోడ్ నెంబర్ 12 అనుకుంటా. రోడ్ నెంబర్ 12లో మేమిద్దరం తిరుగుతున్నప్పుడు ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ వర్షం పడుతుంది. లైట్‌గా చినుకులు పడుతుంటే ఒక BMW కార్ ఆయన మేము బైక్ మీద వెళ్తున్నాం. ఫట్మని వచ్చాడు. ఆ బురద నీళ్ళు మా మీద పడినాయి. పడిన రోజు నేను ఎళ్లి గబగబా ఎళ్లి ఆయన్ని ఆపా. కారు ఆపి ఏంటిది అంటే నాకు కోపం వచ్చింది ఎక్కడంటే అట్‌లీస్ట్ సారీ కూడా చెప్పకుండా అంతే పొగరుగా వెళ్ళిపోతున్నాడు. ఎళ్లి ఆపితే కారు దిగి ఆయన అన్నాడు, "ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎళ్లి జీహెచ్ఎంసీలో కంప్లెయింట్ ఇవ్వు. ఇది నాది కాదు ప్రాబ్లమ్" అన్నాడు. అంటే నాకక్కడ ఆయన మాట్లాడింది నా స్థాయిని. ఆ కారు నా దగ్గర ఉన్న బలుపు నాకు కనబడింది. అంటే ఆయన దగ్గర. ఆ BMW కార్ నాది. నువ్వు ఆఫ్టర్ ఆల్ బైక్ మీద వెళ్తున్నావు. నువ్వు నాతో మాట్లాడతావా? అన్న ఆ పొగరు, ఆ ఇది కనబడింది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాననమాట. అరే! ఆఫ్టర్ 10 ఇయర్స్ మనం సైన్ చేస్తే ఏ కార్ అన్నా వచ్చి నా ఇంటి దగ్గర ఉండాలి. ఆ స్టేజ్‌లో మనం ఉండాలి అనేది ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో, అలాగా ఈరోజు నేను ఏ కార్ కావాలంటే ఆ కార్ నేను సైన్ చేస్తే చాలు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సిగ్నేచర్ అంతే నాకు. సైన్ చేస్తే కార్ వచ్చింది నా దగ్గరికి. సో, అలా కష్టపడ్డా. అంటే ఇట్స్ ఎ రివెంజ్ స్టోరీ అగైన్. ఆయన నేర్పించాడు నాకు. బైక్ కాదు నువ్వు BMW కొని చూద్దామని. కొన్నా. సో, ఇట్లాగా నేను చాలా కార్లు కొన్నాను ఇప్పుడు. సో, అదనమాట. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి నాకు. బట్ ఈ పాడ్‌కాస్ట్‌లో చెప్తే ఇక వెళ్తానుండిదది. ఇప్పుడు థంబ్‌నెయిల్‌కి రివెంజ్ స్టోరీస్ బై దిలీప్ అని రాసుకుంటాం యాహ్! థంబ్‌నెయిల్ పెట్టొచ్చు డెఫినెట్‌గా. డెఫినెట్‌గా పెట్టొచ్చు. అంటే మా అకౌంటెంట్ కూడా తర్వాత ఆయన కలిసినప్పుడు 100,00,00,000 చేశాను టర్నోవర్ కంపెనీ ఇట్లా అంటే హి వాస్ వెరీ హ్యాపీ. అంటే నేను ఆ మాట అన్నానా నిన్ను ఆ రోజు? ఆయనకి గుర్తు కూడా లేదు. ఆయనకి గుర్తు కూడా లేదు అట్‌లీస్ట్. నేనెళ్ళి మళ్ళీ ఆయనకి చూపిస్తే నేను అన్నానా? సారీ అయ్యా మర్చిపో ఏమనుకోమాక అంటే, ఏ లేదండి మీ వల్లే నేను సంపాదించా అని చెప్పాను ఆయనకి. ఆయనకి ఒక గిఫ్ట్ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను ఆ రోజు. అంటే అలాంటివన్నీ నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనకు జరిగిన అవమానాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు జరిగినాయో గుర్తుపెట్టుకొని ఆళ్ళందరిని తర్వాత కలవాలి. అప్పుడు వాళ్ళు మనకు అవమానం చేసిన దానికన్నా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీ వల్లే నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను అని. లవ్ ఇట్. యాహ్! వెరీ నైస్. డన్ అది. అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థాంక్ ఐ యూ. హాడ్ ఎ థాంక్ యూ సో ప్లెజర్ మచ్. హావింగ్ ఎ కన్వర్సేషన్ విత్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.